ప్రముఖులందరూ కూడా మరి ఎల్బీ స్టేడియంలో పెద్ద సభ నిర్వహించడం, దానికి ముఖ్య అతిథిగా నాంపల్లి గ్రౌండ్స్ లో మరి దీని గురించి ముఖ్య అతిథిగా దీని విషయాలు చెప్పడానికి మరి కాతం సత్యనారాయణ గారు ఇచ్చేశారు. వారు ఒక 2 నిమిషాలు దీని గురించి వివరించి మళ్ళీ పెద్దలు మాట్లాడతారు. ఫస్ట్ మీరు సబ్జెక్టు విజయవంతం చేద్దాం, విజయవంతం చేద్దాం, రాజకీయ రణవేణి విజయవంతం చేద్దాం, విజయవంతం చేద్దాం, విజయవంతం చేద్దాం. జై వైశ్య, జై వైశ్య, జై వైశ్య, జై వైశ్య. ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. వైశ్యుల కోసం, వైశ్యుల యొక్క ఆత్మగౌరవం, హక్కుల సాధన కోసం ఒక కార్యక్రమం తీసుకున్నాం. దాన్ని ఆగస్టు 3న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ యొక్క విజయవంతం చేయాలనే ఉద్దేశంతో సూర్యాపేట జిల్లాకు, ఉమ్మడి నల్గొండ జిల్లాకు రావడం జరిగింది. దాంట్లో భాగంగా మీకు నూతనంగా ఎన్నుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఆర్ఎస్ మహాసభ జిల్లా అధ్యక్షులు వెంపటి వెంకటేశ్వరరావు గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అట్లనే నాకున్న పరిచయాల వరకు కొంతమందితో కూడా మాట్లాడడం జరిగింది. జనరల్గా ఏంటంటే కొన్ని ఏరియాలలో కొంతమంది నాకు పరిచయం నేను ఉద్యమకాలంగా బీఆర్ఎస్లో పనిచేసిన, లేకపోతే సంఘంలో పనిచేసిన వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. కొంతమంది ఒకరిద్దరు నన్ను క్వశ్చన్ కూడా చేశారు, సూర్యాపేటకి వెళ్ళి నాకు చెప్పలేదు, నాకెందుకు చెప్పలేదు. దయచేసి ఇలా జనరల్గా ఇంట్లో బిడ్డపేటలో కొడుకు పెళ్ళి అంటే ఒకవేళ చెప్పకపోతే తప్పు చేయండి, కానీ ఇది కులం కోసం తీసేటువంటి పండుగ, కులం కోసం పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో అందరికీ అవకాశం ఉంది, చెప్పలేకపోవచ్చు. అందరూ కూడా దాదాపుగానే ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబెట్టే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. నేను ఇక ప్రజాప్రతినిధిగా ఎన్నుకోగలే, కానీ తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా పనిచేసిన వ్యక్తులు నాకు కూడా అన్నీ తెలుసు. కానీ ఇక్కడ ప్రోటోకాల్తో సంబంధం లేదు. ఓన్లీ కులంలో చిన్న కిరాణా షాప్ వర్తకుడైనా లేకపోతే జిఎంఆర్ అయినా నా దృష్టిలో కులానికి వచ్చినప్పుడు వాడు ఒక్కడే అనే ఒక ఆలోచనతో ఉన్న వ్యక్తిని, గుణంతో ఉన్న వాళ్ళందరూ కూడా స్వాగతించాలనే ఒక ఆలోచనతో ఉన్న వ్యక్తిని ఈ పోస్టర్ ఆవిష్కరణ చేసి దీంట్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి అంటే ఎందుకు చేస్తున్నామో ఆ రణబేరి అనే ఒక విషయాన్ని చెప్పడం కోసం, దాని ద్వారా మన కమ్యూనిటీ యొక్క స్ట్రెంత్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీలకు తెలియజేయడం కోసం వచ్చినటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తున్నా. మీకు ఇక్కడ ఉన్నటువంటి సంబంధించినటువంటి నాయకులు ఎవరున్నా మీరందరూ మాట్లాడిన తర్వాత నేను 10 నిమిషాలు మాట్లాడతాను. థ్యాంక్ యూ. వైశ్య సోదరులందరికీ కూడా హృదయపూర్వక విప్లవ అభినందనలు తెలియపరుస్తూ, మన మిత్రుడు కాసం సత్యనారాయణ గారు చేసినటువంటి కార్యక్రమాలు ఇందులో చూస్తుంటే ఒక్కటన్నా మనం వీటిని ఫోకస్ చేసుకోలేకపోతాం. ఎవరో చేసిన దానికి వాళ్ళ కాళ్ళకాడ కూర్చొని వాడు 6 గంటలు ఆడ కూర్చోబెడితే కూర్చొని వాడు చెప్పి దీనికి సపరేట్ కూర్చున్నాం తప్ప మన కాడికి వచ్చేటప్పటి వరకు మాత్రం ఇలాంటి కార్యక్రమాలు చేసినటువంటి నాయకులను మనం ఎంతో ఉన్నత పదంగా గౌరవించి చాలా ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు సత్యాన్ని చెప్పినట్టుగా ఏ దాంట్లోనూ మా హక్కులు ఏందని కొట్లాడుతుంది తప్ప మన కాడికి వచ్చేటప్పటి వరకు మా హక్కులు ఏంది, మా వైశ్యులకు ఏమి ఇస్తారు, మీరు ఎందుకని మీరు ఇస్తలేరు అని చెప్పి అడిగే కాడికి వచ్చేటప్పటి వరకు నేనెంబడి పోతే ఆ పార్టీ ఆయన ఏమంటాడు, ఈయనెంబడి పోతే ఈ పార్టీ ఆయన ఏమంటాడు అనేది చూస్తున్నాడు. కానీ నీ జాతిని కాపాడుకోవడానికి మాత్రం నువ్వు ముందడుగు వేయలేకపోతున్నావు. ఎన్నడైతే నీ జాతిని కాపాడుకోవడానికి నువ్వు ముందడుగు వేస్తావో అయ్యాలనే మన జాతికి మనకు కూడా విలువ కలుగుతుంది. ఇంకొక విషయానికి వస్తే ఇప్పుడు ఏమి ఇచ్చినాయో కార్పొరేషన్ విద్యార్థులను చదివియాలన్నా మన శాయశక్తిలో మనం కృషి చేస్తున్నాం. మన కాడికి వచ్చి అడిగినటువంటి వ్యక్తులకు మీకు ఏ కులం అని అడుగుతలే, మనం దోచిన సహకారం చేసి పంపిస్తున్నాం. అలాంటి పరిస్థితులలో ఇప్పుడు మనము రేపు జరగబోయేటటువంటి గ్రామ పంచాయతీ కానిచ్చి జిల్లా పరిషత్ వరకు మా పని ఏంది, మాకేమి ఇస్తారు, మా కోటా ఎంత, మా వయసులకు ఎంత ఇస్తారని చెప్పి అడగవలసినటువంటి అవసరం ఉంది. ఒక విషయాన్ని, ఇదే విషయాన్ని తుంగతుర్తి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి కాడికి అప్పుడు పోయి అడిగితే ఏముందండి మీకు ఇయ్యాలన్నాడు. సర్లేండి ఇవ్వకపోతే ఇయ్యక పేరు కాలమే నిర్ణయిస్తుందని చెప్పినాం. అన్న తర్వాత పిలిచిన తర్వాత 2 పదవులు ఇచ్చాం. ఏదైనా అడగకపోతే ఏది జరగదు. పదసారథిగా ముందున్నటువంటి వ్యక్తికి మనందరం కూడా వెన్నుదన్నుగా ఉండి మన కార్యక్రమాలు, మన విధి విధానం మాకేమిస్తారు అనేది కాదు,
మా వాటా ఎంత, మాకెందుకు ఇయ్యరు? నీవు నిలబెడితే నిలబడుతుంది తప్ప మాకేదో దాన ధర్మం చేస్తలేదు, బీట్ మాంగేకు నయాయా అనే శ్లోకంతో మనం రేపు వైశ్య రణబేరిని ఆగస్టు 3వ తారీఖు నాడు దిగ్విజయంగా ఆ కార్యక్రమం ఎంత దిగ్విజయం అవుతుందో అప్పుడే మనకు అర్థమవుతుంది మన యూనిటీ, మన ఐక్యత, మన విధి విధానం, మన పద్ధతులు. ఇంకొక విషయానికి వస్తే ఒక్క వార్డులో ఒక్క మెంబర్షిప్ గా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి మన వైశ్యుడై ఉంటే అవతల పార్టీ నుంచి ఎవరైనా చేసినా ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్ష కార్యదర్శులు, పొలిటికల్ లీడర్స్, దీంట్లో సంఘం నుంచి ఎన్నుకోబడినటువంటి పొలిటికల్ పోయి ఒక వ్యక్తిని మనం పక్కకు తప్పించి ఆ వ్యక్తిని నడుస్తాం. సూర్యాపేట పట్టణం చరిత్రలో ఒకప్పుడు జరిగినటువంటి ముచ్చట్లో కోర్టులో ఎన్ని పరిష్కారం అయ్యేదో ఎంపటికి చేయగారింటి కావడానికి పరిష్కారం అయ్యేది. ఏ ఒక్క రోజు ఎంతమంది వైశ్యులు రాని భోజనానికి హోటల్ పంపించాలి, ఆయన ఇంట్లో భోజనం పెట్టి పంపించాడు. దాని తర్వాత వచ్చినటువంటి వ్యక్తులు రణగానం చేశారు. దాని తర్వాత వచ్చినటువంటి వ్యక్తులు ఇక్కడ మన పంచాయతీలు వేరే వాళ్ళ కాడిపై చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అది కనుక మనం తగ్గించుకుంటే మన వైశ్యులకు ఉన్నటువంటి గౌరవం సూర్యాపేట పట్టణంలో 20,800 ఓట్లు, మనకున్నన్ని ఓట్లు ఎవరికి లేవు ఇక్కడ. కానీ కార్య సాధన కాడికి వచ్చేటప్పటి వరకు మాత్రం అమలు కావట్లేదు. అలాంటి పరిస్థితి రాకుండా రేపు ఆగస్టు 3వ తారీఖు నాడు ఈ రణబేరిని దిగ్విజయంగా మనం అమలు పరిచి దాన్ని ముందుకు తీసుకుపోదామని చెప్పి కోరుకుంటూ ఈ మనం కూడా ఉన్నాం అని చెప్పుకోవడానికి మనం రాజకీయంగా ఈ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో కూడా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రాజకీయాల్లో రావాలి అని అంటే బానిసత్వం, వైశ్య బానిసత్వం పోవాలి. ఆయన కనపడితేనే చాలు, ఆయనకు నేను కనపడితేనే చాలు, ఆయన పక్కన నా ఫోటో ఉంటే చాలు, నేను ఆయన సాలరీ ఒకటి చాలు. ఇది బడ్జెట్. రెండోది మొదటి చెప్తున్నా, మన ప్రమాణ స్వీకారాలు అట్టహాసంగా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేస్తున్నారు. దాంట్లో గెస్ట్లు ఎవరంటే ఇతర కులం వాళ్ళు. గాంధీ గారి విగ్రహం ఆవిష్కరణ ఇతర కులం వాళ్ళు. డబ్బులన్నీ మనవి, విగ్రహ ప్రతిష్ట మనది, కార్యక్రమం వాళ్ళు వచ్చేసి. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఎన్నడైతే మనము ఒక మహాసభ పెట్టుకున్నాం అనుకోండి, ఉదాహరణకి ఆ మహాసభలో వాళ్ళని పిలవకుండా, ఇతర కులాల వాళ్ళని పిలవకుండా, ఇతర నాయకులు పిలవకుండా మీరు కనుక ఘనంగా చేయండి, మీ శక్తిని ఉపయోగించి చేయండి, దెబ్బకు వాడే చూస్తాం. ఎప్పుడైతే వాళ్ళ కాడికి పోయి గంటల గంటలు నిలబడి వాళ్ళ కార్యక్రమాన్ని తీసుకొని మనం వస్తున్నామో దానికి విలువ లేకుండా పోయింది. పోనీ వాళ్ళు తీసుకొని వచ్చారు డ్యాన్స్ మీదకి, వాళ్ళే ఓపెన్ చేశారు, కార్యక్రమాలు మాట్లాడిపోయారు. ఎవరైతే గంటల గంటలు నిలబడి వాళ్ళతో తీసుకొచ్చుకున్నారో వాళ్ళు ఒక చిన్న పని చేయగలుగుతారా? మన వాడిని ఎవరైనా అరెస్ట్ చేశారు, ఆయన ఎంపీఎంని చెప్పగలిగే దమ్ము ధైర్యం ఎవరికైనా ఉందా? మరి ఎందుకు తీసుకొచ్చుకున్నట్టు ఆయన్ని? దయచేసి మీరే ఎదగండి, మీరే పోలీస్ స్టేషన్ పోండి. పోయినసారి మనకు 10 సంవత్సరాల ఒకటే ఎమ్మెల్యే ఇచ్చారు, గెలిచారు. ఏ నాయకుడు కూడా ఆయన ముఖ్యమంత్రిగా అది మంత్రి పదవులు ఇవ్వాలని చెప్పేసి ఎవరు అడిగిన వాళ్ళు దిక్కులేదు. ఎవరో పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు, మా పని అయిపోయింది అన్నట్టు చేశారు. గణేష్ గుప్తా గారు 2 సార్లు కలిసి కాలేకపోయారు మంత్రి. మరి ఏమైందాం మనం? ఏమైందాం? సుమారు మేము కట్టసికి మేము గెలిచిన తర్వాత మంత్రిగా దగ్గర పోతే వైశ్యులందరూ నాకు వ్యతిరేకంగా చేశాను అన్నాడు. ఆయన నేను బొమ్మలేసాగా తప్ప అందరూ వాళ్ళ పార్టీలో ఉన్నారు. ఒక్కరు కూడా సార్ మేము మీకు చేసినప్పుడు దమ్ము ధైర్యం ఉన్న వాళ్ళు ఎవరు మాట్లాడారు. అందుకే ఆయన ఏం చేశాడు, 10 సంవత్సరాల పీరియడ్లో ఒక్క నామినేట్ పోస్టు కానీ, ఒక్క అధికార పదవి కానీ, పార్టీ పదవి కానీ ఇవ్వలేదు. మనము రాజకీయంగా వాస్తవంగా నేను ఒక రాజకీయ పార్టీ అయినప్పటికీ కూడా నేను 6 నెలల ముందు నుంచి మేము రాజకీయంగా ఈసారి వయసులు ఎంతో గెలవాలి అనే ఉద్దేశంతో అన్ని రాజకీయ పార్టీ నాయకులు కలిసాం. కలిస్తే అమరావతి గారు అందరూ అక్కడ ఆ లెక్క ప్రకారం అడిగినాం. మనం అడిగిన పద్ధతిలో హుజూర్నగర్లో కానీ, గోదావరిలో కానీ, సూర్యాపేటలో కానీ మనం అడిగిన సీట్ ఇచ్చారు. ఒక తిరుపతి మున్సిపాలిటీలో మాత్రం ఇవ్వకపోతే వారు ఇదే మాట్లాడతారు,
వయసులో ఏమైనా ఓడలేదు, మరి ఎవరు చేశారు? మరి వీళ్ళు వయసులో ఎవరు చేశారండి ఓట్లు? అంటే మనం ఏ పార్టీ ఎదుగుతున్నామో ఆ పార్టీ వాళ్ళకు కూడా నాయకత్వాన్ని కూడా మన మీద నమ్మకం లేదు. మనం వాళ్ళకి ఏమంటే మరి ఏం చేస్తున్నట్టు మనం ఇదే దేవలేరు మున్సిపాలిటీలో ఒక్క సీట్ ఏమైనా రిక్వెస్ట్ చేస్తే ఇవ్వలేదు. ఇవ్వకపోతే మంచి సార్ మేము ఎట్లా మీకు ఓట్లు వేయాలంటున్నాను, మీకు ఇదే పరంపర కొనసాగిద్దాం నెక్స్ట్ టైం కూడా అని చెప్పేసి ఎమ్మెల్యే గారు అప్పుడు పిలిచి పాలక చంద్రశేఖర్ గారికి కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా అక్కడ ఇచ్చారు, మునగాలు ఇచ్చారు. ఆ రకంగా మనం అంతో ఇంతో అనగలిగితేనే అక్కడ మనకు ఆ స్థానం కలుగుతుంది. లేకపోతే వాళ్ళు రాగానే వాళ్ళ ఒకరు దోసుకొని పోయి సాగు కప్పి చేసి ఓ మాట గొప్ప లేకపోతే మీరు గొప్పగానే ఉంటారు. ఇప్పుడు అన్న చేసే సజ్జనగా చేసేది ఏంటంటే రాజకీయ చైతన్యం రావాలి అని మనం అంటున్నాం. ఆ చైతన్యం కోసం పోరాటం చేస్తున్నాం. ఇప్పటికి కొంత ఇష్టం ఉన్న వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు. చాలామంది కూడా ఒక్కొక్క అడుగు ముందుకు వస్తూనే ఉన్నారు. దయచేసి రేపు వారు వెళ్ళి మిగతా విషయాలు ఇప్పుడు అవసరం లేదు. వారు వెళ్ళి రాజకీయ రణవీయంలో సూర్యాపేటలో మనకి ఎన్ని కార్లు ఉన్నాయి, అన్ని కార్లలో మీరు ఎవరైనా వయసులో ఎక్కించుకోండి. మీరు వయసుని ఎక్కించుకొని ఆ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా నుంచి సూర్యాపేట అత్యధిక జనం ఆ సభను విజయవంతం చేశారని చెప్పేసి మనం కాబట్టి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మనం అందరం కూడా శాశక్తుల ప్రయత్నం చేసి విజయవంతం చేద్దామని కోరుతూ ఈ అవకాశం ధన్యవాదాలు. ఆగస్టు 3వ తారీఖు నాడు ఆర్యవైశ్య రాజకీయ రణబేరి కార్యక్రమానికి సూర్యాపేట జిల్లా నుంచి పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుతూ వచ్చిన అన్న కాసం సత్యనారాయణ గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ అదేవిధంగా ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన సూర్యాపేట ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షులు పెద్దలు వెంకటేశ్వరరావు గారికి, అదేవిధంగా మాజీ అధ్యక్షులు కన్నా కిషన్ గారికి, అదేవిధంగా జిల్లా ఉపాధ్యక్షులు సీనియర్ నాయకులు ఆర్యవైశ్య సంఘం బొమ్మి లక్ష్మణ గారికి, సోదరుడు జిల్లా ఆర్యవైశ్య మహాసభ కోశాధికారి లక్ష్మీకాంత్ గారికి, అదేవిధంగా జిల్లా ఉపాధ్యక్షులు సీనియర్ ఆర్యవైశ్య నాయకులు రవీందర్ గారికి, అదేవిధంగా ఇంకా ఆర్యవైశ్య మహాసభ మాజీ ప్రధాన కార్యదర్శి శ్రీధర్ గారికి, సూర్యాపేట ఆర్యవైశ్య జిల్లా మహాసభ పొలిటికల్ చైర్మన్ కక్కిరి శ్రీనివాస్ గారికి, అదేవిధంగా కమలాకర్ గారికి అన్న ఇంకా మిగతా పేర్లు చెప్పకుంటే సారీ ఏమనుకోవద్దు, చాలా మంది కాబట్టి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా అన్న ఎప్పుడు కూడా మన ఆర్యవైశ్యులో ఒక చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా హైదరాబాద్లో రాష్ట్రం లెవెల్లో ఒక కార్యక్రమం తీసుకుంటారు. వారికి పోయినసారి కూడా స్టేడియంలో మన సరూనగర్ స్టేడియంలో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం చేసి ఆ రోజు ఆ ప్రభుత్వానికి తెలిసేటట్టుగా మన సత్తా ఏంటో కూడా చూపించారు. అందుకే ఈసారి కూడా ఏ ప్రభుత్వం వచ్చినా ఏ పార్టీలో ఎవరు ఉన్నా సరే మన కులకాడికి వచ్చేసరికి మన జాతి కాడికి వచ్చేసరికి అందరం కూడా ఐక్యమత్యంతో ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే నాకంటే ముందు పెద్దవాళ్ళు అన్ని కూడా మీకు అన్ని విషయాలు చెప్పారు. మనం 3వ తారీఖు నాడు ఖచ్చితంగా సూర్యాపేట నుంచి పెద్ద ఎత్తున కదిలి వారికి మద్దతు తెలిపి రాజకీయ రణబేరిని జయప్రదం చేద్దామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎందుకంటే గత ప్రభుత్వంలో ఒక 4-5 కార్పొరేషన్లు ఒక ఎమ్మెల్సీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చి కూడా సంవత్సరం రైతులు కాబట్టి మన సత్తా ఏదో చూపించి కనీసం కార్పొరేషన్లు కానీ మళ్ళీ ఎమ్మెల్సీ కానీ ఉన్న రేపు గ్రామ పంచాయతీ మొదలు పెడితే జడ్పీ వరకు కూడా అన్ని స్థానిక సంస్థల మన కోట మనకు ఇచ్చే విధంగా మనం రణబేరిని సృష్టించాలని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తూ, ఇంకొక ఉద్యోగంలో కూడా 14 సంవత్సరాల కీలక పాత్ర పోషించి ఎంపీ నగర్ నుంచి కూడా వారు అనేక కార్యక్రమాలు చేస్తూ ఆ రోజు టికెట్ వారికి వచ్చేసరికి కొంత జాప్యం జరిగి టికెట్ రాలేదు, లేకుండా ఆ రోజు ఖచ్చితంగా గెలిచే వ్యక్తి ఎమ్మెల్యే అయినోడు. అలాంటి వ్యక్తులు ఎమ్మెల్యే అయితే మన జాతి కోసం అనేక రకాలుగా అన్నదండలు ఉండి చేసేవాళ్ళు. అందుకే ముందు భవిష్యత్తులో మనం ఏ కార్యక్రమం మన రోజు తీసుకున్నా ఖచ్చితంగా జయప్రదం చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. సొమ్ము మంది సోకోకుండా పడుతుంది గత ఎన్నో సంవత్సరాలుగా. ఇప్పుడు మన సూర్యాపేట చరిత్రను తీసుకుందాం. ఇప్పుడు కూడా మనకు ఐక్యత సంఘటితంగా లేనందుకు గతంలో 30 ఏళ్ల క్రితం నేను అంటే కొంతమంది చాలా మంది ఇక్కడ ఉన్నారు. మా నాన్నగారు రాజా లక్ష్మణ్ గారు మున్సిపల్ చైర్పర్సన్గా, వీరా సత్యం గారు మరియు మున్సిపల్ సత్యం గారు మన వైశ్యుల ఇంటికి రెడ్డీసు ఎమ్మెల్యేలు ఉన్నా కూడా లేచి కమలాకర్ గారు, కాంతారావు గారు, మన సత్యం గారు అనుకుంటూ వచ్చి సర్వీస్ తీసుకునేవాళ్ళు. ఈరోజు మన పంచాయతీలకు ఇప్పుడే పెద్దవాళ్ళందరిగా పోయి మనం చేస్తున్నాం. అంటే మనలో ఐక్యత లేదు. ఇప్పుడు కూడా లేటెస్ట్గా నేను మిర్యాలలో రెగ్యులర్గా టచ్లో ఉంటా. మన అన్న మున్సిపల్ చైర్మన్ అన్న ఇప్పుడు ఇక బాలరావు గారు ఎప్పుడు కూడా
సెంటర్ పాయింట్ ఉంటాడు, అన్ని సర్వీస్ ఓరియంటెడ్ చేస్తాడు. అందుకు మా రిలేషన్ తాతయ్య గారు జగ్గేపేట పోతే ఒక చక్రం మీదే అన్ని రకాలుగా రిమోట్ కంట్రోల్తో చేస్తుంటాం. అంటే నేను చెప్పబోయేది ఏంటంటే అన్నగారు కాచం సత్యానంద గుప్తా గారు చేసినటువంటి ఒక రాజకీయ రణభేరి ఉద్దేశం ఏంటంటే పార్టీలకు అతీతంగా మనందరికీ తెలుసు మన మైనస్లు ప్రతి ఒక్కరికి గత ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్నాం. ఐక్యత సమస్య కృషి లేనందుకు ఇవన్నీ అయిపోయినాయి. మనం ప్రశ్నించే తత్వం ఉండాలి అంటే మనలో ఆ దమ్ము ధైర్యం ఉండాలి, మనలో ఆ బ్లడ్లో ఆ డిఎన్ఏ ఉంది. మనకి 100 సంవత్సరాల పైగా ఉన్నటువంటి చరిత్ర ఉన్నటువంటి మన వైశ్య కులము, ఆ వైశ్య కులంలో మనందరం ముందుకు వెళ్ళాలంటే కేవలం అన్నలాంటి వాళ్ళు పార్టీలకు అతీతంగా మనం యొక్క దిశ నిర్దేశించేలాగా వెళ్ళాలి. రాజకీయంగా మనం కూడా దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. అంటే అన్న సత్యం గుప్తా లాస్ట్ టైం గతంలో కూడా అన్న నాకు తెలిసి 30 ఏళ్ల క్రితం మనం రాజకీయ రణభేరి అని చెప్పేసి అన్న పెద్ద మంచి శంఖారావం కొన్ని లక్షల మందితో తీసుకెళ్తే ఆ రోజుల్లో గవర్నమెంట్ కూడా మనం పార్టీలకు అతీతంగా చేద్దాం. ఇప్పుడే అన్నట్టుగా మనం ఏ పార్టీ నిలబడ్డా కూడా మనం సంఘటితంగా ఉమ్మడిగా సమస్య చేయాలి. ఇలా మిర్యాలగూడెంలో యూనిటీ ఉన్నది, జగ్గపేటలో ఉంది, మన సూర్యాపేట లేదంటే ఇందాక మన పెద్దలు అన్నట్టుగా ఆ చిన్న చిన్న ల్యాబ్సెస్ పాయింట్స్ ఉన్నా కూడా మన యూనిటీగా ఐక్యతతో ముందుకు వెళ్ళి మనకు సంబంధించిన ఇప్పుడే అన్నగారు ఇచ్చినటువంటి ఈ యొక్క బ్రోచర్ని అలా నేను మా తరఫున మన వైశ్యుల తరఫున ఏ ఆర్గనైజేషన్ మనందరికీ తెలిసిందే ఆర్గనైజేషన్లో సన్మానాలు సత్కారాలు దానికి సంబంధించిన ఇవన్నీ అవన్నీ పక్కన పెట్టి రాజకీయ రంగంలో మన డిమాండ్స్ ఏంటో అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి. ఆ రకంగా మనం మా వంతుగా సూర్యాపేట తరఫున అత్యధికంగా సమయము సమర్థత సంపద మూడించి ఆ రోజు రాజకీయ చేసి అది ఓది అంతం కాదు ఇది ఆరంభం అన్నట్టుగా మనం గతంలో తీసుకున్నటువంటి వైభవం తీసుకొస్తామని భావిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. జరిగే రాజకీయ రణభేరి వెనుక ఆ సభ జరగడానికి ఎంతో కృతనిశ్చయంతో పోరాడుతూ ఒక ఆలోచనతోటి మన కుల సంఘంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ వైశ్యులని ఏకం చేసి రాజకీయంగా మనం ఎదగడానికి మనకు సలహాలు సూచనలు ఇచ్చే ఉద్దేశంతో అదేవిధంగా మన యొక్క ఐక్యతని మన యొక్క ధైర్యాన్ని ఇప్పుడున్నటువంటి నాయకులకు తెలియజేసే విధంగా మరి రాజకీయ రణభేరిని ఏర్పాటు చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు అన్న గత 25 సంవత్సరాలుగా వారు ఈ ప్రజాసేవలో ఉండి తెలంగాణ ఉద్యమంలో కానివ్వండి ఇతర మరి ఎంతో మంది బీద విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వడం కానివ్వండి ఎన్నో కార్యక్రమాలు లేని వారికి మన కులంలో లేని వారికి శ్రీమంతాలు చేయడం అనుకోండి 20 ఎకరాలకు సంబంధించి వారికి సహాయం చేయడం అనుకోండి ఆ ఎల్బీనగర్ ఏరియాలో టోటల్గా హైదరాబాద్లో మన యొక్క వైశ్య కులాన్ని మరి నలుదిక్కులా ప్రసరింపచేసినటువంటి అన్న కాచం సత్యనారాయణ గారికి మరి మేమందరం కూడా సంయుక్తంగా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. ఎందుకంటే ఎవరో ఒకరు ఒక అడుగు ముందుకేస్తేనే ఏదో ఒక పని అవుతుంది. మరి మీ వెంట మేమందరం కూడా పాల్గొని ఆ రోజు రాజకీయ రణభేరి సభ సక్సెస్ కావడానికి మా వంతు కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరి పెద్దలు అందరూ మాట్లాడటం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి వెంపటి వెంకటేశ్వరరావు గారు మరియు నాతోటి ఇక్కడ ఉన్నటువంటి వైశ్య కుల పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ మనం ఎవరో ఇవ్వాలి ఏదో చేయాలి అని చెప్పేసి మనం అనుకుంటా ఉన్నాము. దయచేసి అంటే నేను ఇక్కడ ఈ వైశ్య సంఘం కానీ కులం కానీ ఈ మధ్య కొంచెం యాక్టివ్గా ఒక 5-10 ఏళ్ల సంది తిరుగుతూ ఉన్నాను. నాకున్న అనుభవం ప్రకారం రాజకీయంగా మనం చాలా తక్కువ మంది రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నాం. రాజకీయం అంటే ప్రత్యక్ష రాజకీయాలు అనుకోండి, పరోక్ష రాజకీయాలు అనుకోండి, పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా ఎన్నికల్లో పాల్గొని ఒక స్థానిక సంస్థలు ప్రతినిధిగా కానివ్వండి, తర్వాత ఎమ్మెల్యేలుగా కానివ్వండి, ఎంపీలుగా కానివ్వండి, ఇట్లా మన ప్రపోర్షనేటివ్ చాలా తక్కువ మంది. ఇందాక పెద్దలు బొమ్మిడి లక్ష్మీనారాయణ గారు మంచి సూచనలు చేయడం జరిగింది. అదేవిధంగా మన సూర్యాపేట ఎగ్జాంపుల్ తీసుకుంటే లక్ష్మీనారాయణ గారు చెప్పారు 20,000 మంది సుమారు 20,000 మంది ఓట్లు మనకు సూర్యాపేటలో ఉన్నాయి. అంటే దాదాపు సూర్యాపేట మున్సిపాలిటీని ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఈ రాష్ట్రంలో 20,000 మంది అంటే మనమే డిసైడింగ్ ఫ్యాక్టర్ అని చెప్పేసి చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం. ఎవరైనా కానివ్వండి, చైర్మన్ కానివ్వండి, మున్సిపల్ చైర్మన్ కావచ్చు, జడ్పీ చైర్మన్ కావచ్చు, ఎస్పీ కావచ్చు, ఏదైనా రకరకాల చైర్మన్లు కావచ్చు. అంటే మన కులానికి సంబంధించిన ఓట్లు టోటల్గా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ పట్టణంలో తీసుకున్నా కూడా
ఈ వర్గానికి సంబంధించిన ఓట్లు ఎటువైపు పడితే వాళ్ళే గెలుస్తున్నారని చెప్పి చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మరి అంత చరిత్ర ఉన్నది. మరి అట్లాంటివి గుర్తుపెట్టుకొని రాబోయే కాలంలో మన వాళ్ళు ఎవరు నిలబడ్డా కూడా మనం వారికి సపోర్ట్ చేయడంలో తప్పులేదు. సరే ఒకళ్ళు అంటే ఇక రాజకీయంగా ఒకేసారి ఒకే వాటికో లేకపోతే ఒకే ఊరికో రకరకాలు మరి రాజకీయ ప్రయోజనాలు, అక్కడ ఉన్నటువంటి కుల సమీకరణాలు, అక్కడ ఉన్నటువంటి పెద్దల సలహాలు ఇవన్నీ వస్తుంటాయి. అవైతే తప్పదు, ఎవరైతే ఏం చేయలేము వాటిని. కాకపోతే ఏంటంటే మనం అందరం కూడా మనమనే కాదు, ఏ పని ఎవరు చేసినా కూడా ఒక కుటుంబంలో ఒక 4-5 అన్నదమ్ములు ఉంటే ఐకమత్యంగా ఉంటే ఆ కుటుంబం ఎదగడానికి అవకాశం ఉంటుంది. మరి దాన్నే ఆలోచనగా తీసుకొని పెద్దలందరూ, కిషన్ గారు మాట్లాడారు, రాజన్న మాట్లాడారు, కమలాకర్ గారు మాట్లాడారు, ఇంకా మిగతా పెద్దలు కూడా మాట్లాడాల్సి ఉన్నది. వీళ్ళందరూ మాట్లాడిన సలహాలు సూచనతోటి మనం అందరినీ కలగలుపుకొని మనం ముందుకెళ్తే ఖచ్చితంగా రాజకీయంగా సక్సెస్ అవుతాం. ఎందుకంటే అన్ని పార్టీలకు డిమాండ్ చేస్తున్నట్లుగా ఉన్నది. మరి అదే మనం టెంపోని రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మన కులం నుంచి ఎవరైనా నిలబడితే అందరూ కూడా గెలిచే విధంగా చూసి సక్సెస్ కావాలని కోరుకుంటూ మరి ఇంత పెద్ద కార్యక్రమాన్ని తీసుకున్నందుకు వారికి మరొకసారి ప్రత్యేకంగా వ్యక్తిగతంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. వైశ్యులకు గుర్తింపు లేకుంటే ఆంధ్రాలో చూడండి, చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ తిరుపతిలో కానీ ఎక్కడైనా మేము వైశ్యులే మాకు సహాయ అందరూ అందిస్తారు, వాళ్ళు ఎలాంటి డబ్బుని దుర్వినియోగం చేయరు, వాళ్ళకు మంచి ట్రేడ్ పరీక్షలు ఉన్నాయని చెప్పి చంద్రబాబు గారు అక్కడ వాయిస్లో స్పీచ్ ఇచ్చినవి కూడా ఉన్నాయి. కానీ మన కాడ మనం గుర్తించిన వాళ్ళు కూడా ఎవ్వరు కూడా లేరు. కానీ ఇంత పెద్ద కార్యక్రమాన్ని కాసం సత్యనారాయణ గారు మీరు తీసుకొని చేస్తున్నారు కాబట్టి మీరందరూ ఏం చేయాలంటే ఏం చేయొద్దు, అందరూ కారు తీసుకొని హైదరాబాద్ రావాలి 3వ తారీఖున. మేమేమో చేయాలి ఏం చేయొద్దు, మీరు కారు తీసుకొని అక్కడ జనం అవ్వబడితే ఫ్యూచర్లో మనకు గవర్నమెంట్ నుంచి కానీ రేపు మున్సిపల్ ఎలక్షన్లో కానీ సర్పంచ్ ఎలక్షన్లో కానీ మనకు వాళ్ళు గుర్తిస్తారు, మనకు ఓట్లు వేస్తారు. ప్రజలకు ఆ యొక్క వీడియోలు ఫోటోలు వాట్సాప్లు వస్తే వీళ్ళ దగ్గర యూనిటీ బాగుందని మనకు సీట్లు కూడా ఇస్తారు. కానీ రాజకీయంలో చాలా మంది ముందుకు తక్కువగా వస్తూ వ్యాపారాల మీదనే శ్రద్ధ చేస్తారు. కానీ రాజకీయ రుచి మరిగినాక ఆ రాజకీయ రుచిని మాత్రం మర్చిపోలేదు. జీవితాంతం రాజకీయాలతో పాటు ఎదగాలనే ఆలోచనలో ఉంటారు. అందువల్ల కాస సత్యనారాయణ గారు ఇంత కష్టపడి ఈ కార్యక్రమం చేసినందుకు మీరందరూ దయ ఉంచి ఒక్కొక్కరు ఒక 20 మందిని ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు 20 మంది సూర్యాపేట తీసుకొచ్చినా కూడా చాలా మంది అవుతారు. 20,000 మందికి ఒక 10,000 మంది అని అక్కడికి రావడానికి ప్రయత్నం చేసి ఎవరి కాక వాళ్ళు ఒక 4, 5, 7 సీట్లు ఉండి 7 తీసుకొని హైదరాబాద్ అందరికీ నమస్కరించి నేను చెప్తున్నాను, తప్పకుండా రాగలని కోరుతున్నాను. అంటే ఎంత పట్టుదలతోటి ఎంత జిల్లాలో అందరినీ కలుపుకుంటూ జిల్లా అధ్యక్షులుగా ఏంటంటే మామూలు మాట కాదు. వారి ప్రమాణ స్వీకారం చూస్తే అంగవంగా వైభవంగా కోదాల్లో లోపల జనాన్ని ఉష్కబోస్తే రాలని జనం వచ్చి ఉన్నారు. రేపు అదే అంతకంటే ఇంకా మంచిగా అక్కడ మనం చూడాలి ఆ ప్రోగ్రాంలో చెలో హైదరాబాద్లో. అందువల్ల కాసం సత్యనారాయణ గారిని మనందరం చేయి తీయాలని కోరుకుంటూ అవకాశం సెలవు తీసుకున్నాను. కొన్ని ఏళ్ళుగా కాసం సత్యనారాయణ గారు నిర్వహిస్తున్నారు. కానీ వారికి ఈ కార్యక్రమానికి తగిన గుర్తింపు అనేది దక్కడం లేదు. తగిన గుర్తింపు ఎప్పుడు లభిస్తుందంటే మనందరం కూడా నడుము కట్టి అందరినీ గ్యాదర్ చేసుకొని ఒక్కొక్కరు 20 మంది 30 మందిని తీసుకొని హైదరాబాద్కి వెళ్ళి ఇక కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ గవర్నమెంట్కి ఇచ్చినప్పుడు వాళ్ళు మనకు ఏదైతే ప్రాధాన్యతను ఇస్తారో అప్పుడు మాత్రమే ఈ యొక్క కార్యక్రమానికి గుర్తింపు లభిస్తుంది. కాబట్టి ఇక్కడ సూర్యాపేటలో ఎవరినో ఒకరిని ఇన్ఛార్జ్గా పెట్టి నేను కానీ ఇంకెవరు కానీ అందరిని కానీ కలిపైన ఒక కమిటీని పెట్టండి. అందరూ కూడా అక్కడ నమోదు చేసుకునే విధంగా ఈ కార్యాచరణ పట్టణం మరియు సూర్యాపేట పరిసర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మన ఆదివాసులందరికీ స్వాగతం తెలియజేసుకుంటూ మనం కాసం సత్యనారాయణ గారు తలపెట్టినటువంటి మన రాజకీయ రణవే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కు అందరూ తరలి రావాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడ చాలా మంది మన వాసవి క్లబ్ నుంచి చాలా మంది కనిపిస్తున్నారు. మనం చాలా క్రియాశీలంగా ఉంటాము. మనం ఆరోగ్య సంఘం కాసం సత్యనారాయణ గారి రణవేది ఆగస్టు 3వ తారీఖు అందరం కలిసి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ జై వాసవి జై ఆరోగ్య. అన్న కాసం సత్యనారాయణ గారు మరి ఇంత పెద్ద బృహత్తమైన కార్యక్రమాన్ని మనందరి కోసం కూడా మరి నిర్వహిస్తున్నారు. ఆగస్టు 3వ తారీఖు మరి సామెత ఉంది, ₹1 కోటి ఇచ్చైనా కోమటి బిడ్డని కొనుక్కోమన్నాడు. అందరు చెప్పడం పడ్డారు. అంటే
సమాజంలో ప్రపంచంలో కూడా ఎక్కడ కూడా సమాజంలో సేవ చేయాలంటే కోవట్లే చేస్తారండి. ఎవరు కూడా చేయరు. మీరు ఏ కులంలో చూసుకున్నా అన్నదానం చేసి ఏ చేసినా కానీ ఫస్ట్ మన వాళ్ళే ఉంటారు. మరి రాజకీయంగా కూడా మరి మనందరం బాగా ఎదగాలని చెప్పి మరి ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకోవాలని చెప్పి మరి ఇలాంటి పెద్ద కార్యక్రమాన్ని వారు పూనుకున్నారు. మరి ఇక్కడ ఉన్న అందరికి కూడా కార్లు ఉన్నాయండి. కార్లు లేని వాళ్ళు ఎవరు ఉన్నారా? ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా అందరికి కార్లు ఉన్నాయి. మరి ఆగస్టు 3వ తారీఖు అందరూ కూడా మరి ఒక వెన్యూ, మరి గుడి ముందా మరి ఇంకెక్కడైనా వెన్యూ పెట్టుకొని కార్లో ఉన్న ప్రతి ఒక్కరు తీసుకొచ్చి అందులో నలుగురు నెక్కించుకొని మరి ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేసి సూర్యాపేట నుంచి అత్యధిక మంది ఆర్యవైశ్యులు ఈ కార్యక్రమానికి తరలి వచ్చిరని చెప్పి మనం కూడా మన సత్తా ఏంటో చూపించుకోవాలి. మరి చాలా సంఘాలు ఉన్నాయి సూర్యాపేట, యాక్టివ్ గా ఉన్న సంఘాలు ఉన్నాయి. ఆర్యవైశ్య సంఘం కానీ, వాసవి క్లబ్, IVF, వాము అన్ని సంఘాల నుంచి కూడా సంఘాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మనం అందరం కూడా మరి ఇటు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ మరి సభకు నమస్కారం. మనందరిలో ఉన్న లోపం ఏంటంటే నాయకత్వం ఊహించేవాళ్ళు నన్ను గుర్తించాలి, నేను నాయకుడిని గుర్తించాలి. ఇదే మన కాడ ఉన్న ప్రధాన లోపం. ఈ లోపాన్ని కనుక మనం సరి చేసుకున్నట్లయితే అది మనకు భవిష్యత్తులో చాలా మంచిగా ఉంటుంది. కారణం ఏంటంటే ఎవరెవరినో గుర్తిస్తాం కానీ మన వారిని మనం గుర్తించాం. ఆ గుర్తింపు అయితే మనం తీసుకురావాల్సిన అవసరం మనకు బాగా ఉంది. ఈ విషయంలో ఎన్నో రకాలుగా ఎన్నో చేస్తున్నప్పటికీ కూడా మనం ఇంకా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది. మరి కాస సత్యనారాయణ గారు తీసుకున్న ఈ ప్రోగ్రాం అభినందిస్తున్నాం. మా వంతు సహకారాన్ని కూడా తీసుకుంటున్నాం. సత్యనారాయణ గుప్తా గారి పిలుపు మేరకు ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారాలు. మన వెప్పటి వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్న సభకు ఇక్కడ సూర్యాపేటలో ఇన్ఛార్జిగా లక్ష్మీకాంత్ గారు, బండా రాజా గారు ఈరోజు అందరికీ పూజ చేశారు. ఈ రాజకీయ సభకు ప్రతి ఒక్కరు కదలాలండి. ముఖ్యంగా ఏంటంటే మన వయసులో సంఖ్యత లేదు. ఆ సంఖ్యత ఉంటే అందరూ కూడా బయలుదేరుతారు. ఇప్పుడు రాబోయే 2 నెలల్లో కౌన్సిల్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఆ ఎలక్షన్లో కూడా మన వయస్సులు అత్యధికంగా ప్రతి వార్డుకి పోటీ చేయాలని చూస్తున్నారు. కాకపోతే మనం ఎప్పటికైనా కన్వే చేసుకొని ఒక వార్డుకి ఒక TRS పార్టీ అనుకో, కాంగ్రెస్ అనుకో ఇద్దరు పోటీకున్నప్పుడు ఒకరు విడుదల చేసి ఇంకో వార్డుకి చేంజ్ చేయవలసిందిగా నా యొక్క విన్నపం. ఎందుకంటే ఇద్దరు వయస్సులు ఒకటే వార్డుకి పోటీ చేస్తే ఎవరికి మనం మద్దతు ఇవ్వాలనేది అది ఒక క్వశ్చన్ మార్క్ అవుతుంది. వీరికి మద్దతు ఇస్తే వాళ్ళకొక, వాళ్ళకి మద్దతు వీళ్ళకొక. మనం ఇక పోలేకపోతాం. పోయి క్యాంపెయినింగ్ పోవాలంటే ఆయన వాట్సాప్ కూడా వస్తుంది, ఈయన వస్తాడు, ఆయన వస్తాడు, నువ్వు అడుగుపోయినా నాకేం రావాలని వెంబడే క్వశ్చన్ చేస్తారు. వెంబడే ఈసారి మా సూర్యాపేటలో దృష్టి పెట్టి ఒకవేళ ఇద్దరు కూడా పోటీ చేస్తున్న వారిని వేరే వాటికి చేసినట్టుగా రాజకీయ నాయకులతో మాట్లాడి చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మీకాంత్ అయితే, బండారాజా గారు అయితే, మన కక్కిరేని శ్రీనివాస్ గారు అందరూ కూడా చొరవ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అంతే 3వ తారీఖు జరగబోయే సభకు ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న తలా ఒక 5 తీసుకొచ్చినా కానీ 500 మంది అవుతారు. అలా కాకుండా ఒక 2000 మంది మన సూర్యాపేట నుంచి వస్తే కాజం సత్యనారాయణ గారు సంతోషిస్తారు. వారి ఇక్కడికి వచ్చి మనకు టైం కేటాయించినందుకు కూడా మనం కదలాలి. జయవాసి ముందుకు వచ్చిన మిత్రులు కాజం సత్యనారాయణ గారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఒక కార్యక్రమం నిర్వహించాలంటే చాలా కష్టం. అదే మొత్తం యావత్ స్టేట్లో ఒక ప్రోగ్రామ్ చేయడం అనేది కూడా చాలా అభినందనీయం. ముఖ్యంగా మనందరం కూడా వారికి సపోర్ట్ చేద్దాం. దీంట్లో 10 డిమాండ్స్ పెట్టడం జరిగింది. దాంట్లో కూడా ఆ 10 డిమాండ్స్ కూడా అన్ని రాజకీయ సంబంధించిన విషయాలే మనం తీసుకోవడం జరిగింది. ఈ రాజకీయ రణభేరి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక రాజకీయ అవగాహన కల్పించడానికి, రాజకీయ చైతన్యం కల్పించడానికి, రాజకీయాల్లో మనం ఎంత వెనుకబడుతూ ఉండటం వల్ల జరిగే నష్టాలు తెలియజేయడానికి, ఈ నష్టాలతో పాటు ప్రయోజనాలు ఏంటంటే ఒక సమస్య వస్తే దీంట్లో ఉన్న వాళ్ళు ఎంతమంది మనం బయటకు వస్తామో అది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక విషయం వస్తే ముందర పడే వాళ్ళు ఎవరున్నారో అది తెలుసుకోవాల్సిన అంశం ఉన్నది. ఏదైనా ఒక కార్యక్రమం నిర్వహించవలసి వస్తే ఆ యొక్క రాజకీయ నాయకుడు కానీ, లేకపోతే మన నాయకుడు కానీ, మన వైశ్య నాయకుడు కానీ అతనికి ఒక విశ్వసనీయత ఉండాలి, రాజకీయ నిబద్ధత ఉండాలి, పరిపూర్ణమైన విశ్వాసంతో ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తున్న అభిప్రాయం అందరికీ ఉంటే అది డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. అది ముందుగా ఆ విశ్వసనీయత ఎవరైతే మన పబ్లిక్లో వద్దాం అనుకుంటున్నామో, ఎవరైతే రాజకీయ కార్యక్రమాలు ఎవరైతే అనుకుంటున్నామో, ఎవరైతే మనం పోటీ చేద్దాం అనుకుంటున్నామో వారందరూ కూడా ఇది సూచించాల్సిన అంశం, గమనించాల్సిన అంశం. ఎందుకంటే రాబోయే ఎలక్షన్స్లో మనం పార్టిసిపేషన్ కావాలన్నా కొన్ని కార్యక్రమాలు తీసుకోవాల్సి వస్తుంది, కొంత సర్వీస్ చేయాల్సి వస్తుంది, కొంత రాజకీయ సమీకరణలో ముందుకు పోవాల్సి వస్తుంది, కొంతమంది కలుపుకోవాల్సి వస్తుంది. మరి అందరినీ తీసుకుపోవాలంటే మనం కూడా కొద్దిగా ఓపిక, సహనం,
మన ఖర్చు చేసే విధానం, కలుపుకునే తత్వం, సీనియర్స్ కలుపుకునే తత్వం అందరినీ పోతేనే బాగుంటుంది. దానివల్లే మరి ముందుకు పోయేవాడు ఉంటాడు, వెనక పోయేవాడు అందరినీ కలపకపోతే సక్సెస్ అయింది. మరి మనం ఎప్పుడో చూసినాం వైశాఖ శంకరరావు అని పెద్దలు గంగిరాయమూడి గుప్తా గారు బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగింది. మరి ఆ స్ఫూర్తితోనే మనం భవిష్యత్తులో కంటిన్యూ చేయాలన్నా, ఆ స్ఫూర్తిని దివ్యపరచాలన్నా, జయప్రదం చేయాలన్నా మిత్రుడు చేసే కార్యక్రమం అందరూ సపోర్ట్ చేద్దాం. అదేవిధంగా అన్న వెంకటేశ్వర గారు మరి ఇక్కడ కార్యక్రమం నిర్వహించడానికి మీటింగ్ ఏర్పాటు చేసి మనందరినీ కూడా చైతన్యపరచడంలో వారు తీసుకున్న చొరవ కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ, మరి మిగతా వారందరూ కూడా ఈ స్ఫూర్తిని తీసుకొని 3వ తారీఖు కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఆర్యవైశ్య రుణబేరి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జిల్లా అధ్యక్షులు వెంకట వెంకటేశ్వరరావు గారికి మరియు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించే కాచం సత్యనారాయణ గారికి మరియు సూర్యాపేట పట్టణ పుర ప్రముఖులు, ఆర్యవైశ్య మిత్రులు, చుట్టుపక్కల నుంచి వచ్చిన అందరూ ఆర్యవైశ్య మిత్రులకు నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం మనందరం అనుకుంటేనే జరుగుతుంది. ఇది అందరి కార్యక్రమం, మన ఇంటి కార్యక్రమంగా భావించి పెద్ద ఎత్తున మనం హైదరాబాద్కు తరలి వెళ్ళాలని కోరుకుంటున్నాను. జై వాసవి. మన కులదైవం వాసవి మాత. ఆ పేరులోనే వాసవి అంటే వాత్సల్యంతో సమాజానికి విశిష్ట సేవలు అందించే దిశగా మనందరం ఉన్నాము. ఈరోజు ఒక గుడి కావాలన్నా, బడి కావాలన్నా, ఎలాంటి ఆర్థిక విషయాలకు కూడా మనమే చేస్తున్నాము, సహాయం చేస్తున్నాం. కానీ మనం పదవులు తీసుకోలేకపోతున్నాము. డబ్బు మనది, సేవ మనది, పదవి కూడా మనకే కావాలి. ఆ దిశగా కాచం సత్యనారాయణ గారు రేపు ఆగస్టు 3న నిర్వహించే ఆర్యవైశ్య రాజకీయ రణబేరికి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వారి కార్లు మరియు ఇంకా అదనంగా కూడా తీసుకొని మినిమం 2-3 వేల మందికి తగ్గకుండా హాజరై వారి తలపెట్టిన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ కార్లకు ఏర్పాటు చేయడం జరిగింది. అదే చుట్టుపక్కల మండలం అన్ని కలిపి 100 కార్లు ఇప్పుడు పోయి ఆల్రెడీ అక్కడ సత్యనారాయణ గారికి అక్కడే విరమించుకుంటూ అదే డిక్లేర్ చేస్తాం. ఎందుకంటే మీరు ముందు జరిగిందంటే మీకు సునాపేట పోవడం కాబట్టి మాకంటే ఎక్కువ పెడతారని ఊరికి చెప్తున్నాను తప్ప వేరే ఉద్దేశం లేదు. సరే అందరూ ఎవరు పోయినా కూడా మన వయసునే 40 సక్సెస్ కావడానికి పోతున్నాం కాబట్టి అంతకుముందు ఎర్రగూడ అధ్యక్షత ఉన్నప్పుడు వైశ్య శంకరం పోయినప్పుడు నల్లగూడ జిల్లా ఫస్ట్ వచ్చి శంకరం పోయినాం. అప్పుడు పల్లవి గార్డెన్స్ ఎలిమినార్లో భోజనాలు పెట్టడం జరిగింది. ఎక్కడి కనీసం సూర్యాపేటలో గోదావరిలో ఉన్న బస్సులు ఒక్కటి కూడా డిపోలో ఉన్న బస్సులు ఖాళీ చేయించి లైన్లో ఉన్న బస్సులు తీపించుకొని డిపో మేనేజర్తో మాట్లాడి గోదావరి మండలంలో చుట్టుపక్కల మొత్తం పెట్టడం జరిగింది. అంతా సక్సెస్ చేయాలి. అదేవిధంగా ఇప్పుడు జరగబోయే కానీ సత్యనారాయణ గారికి చెప్పదలుచుకుంది ఏంటంటే దానికి వేరే వాళ్ళు అడ్డుపడ్డా కూడా మీరు అన్ని విషయాలు కూడా మీరు ముందుండి సహకారం చేయాలి. వేరే అడ్డుపడే వాళ్ళు అడ్డుపడుతున్నారు ఎన్ని కావాలి. ఇప్పుడు ఒక సామెత ఉంది, చేప పైకి పోతుంది కింది రాయితే ఫస్ట్ పని ఉంటారు. ఇంకా మా మాట అన్నారు, ఒకటే వాటర్ వైశాఖ నిలబడితే ఎవరు పని అన్నారు. అది ఇప్పుడు వాళ్ళు నిలబడాలకు ఉండాలి, పార్టీ వాళ్ళకు ఉండాలి. అది కాదు సమస్య. ఎవరు గెలిచినా మన వైశాఖే కాబట్టి దాన్ని గౌరవించడానికి నిశ్చయంగా ఏంటంటే సూర్యాపేట ఆల్రెడీ జనరల్ సెక్రటరీ చేసిన కాబట్టి సూర్యాపేటలకు ఇక్కడ నేను 100 కార్లు అనేది ఓదార్చి పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఒక 150-200 కార్లు సూర్యాపేటకి పెట్టాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పిలుపు మేరకు ఇచ్చేసినటువంటి అన్ని మండలాలకు, గ్రామ పెద్దలకు, క్లబ్ వారికి, వివిధ సంఘాలందరికీ కూడా నమస్సుమాంజలు. ముఖ్యంగా నేను ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే ఎక్కడనే కానీ సమావేశంలో ఎవరు మాట్లాడతారు మైక్ ఇస్తాను కూడా వద్దనంటారు. కానీ ఇక్కడ చాలా మంది వద్దనున్నారు, ఎప్పుడు మైక్ ఇస్తారా అని ఎదురు చూస్తారు. కానీ చాలా చక్కగా మాట్లాడారు. నేను దానికి టీ రాకుండా బూస్ట్ తాగినంత బూస్టింగ్. అయితే నాకు చాలా తక్కువ టైం తీసుకుంటాను. వైశ్య వికాస వేదిక 2008 సంవత్సరాల క్రితం స్థాపించబడినది. ఇది కేవలం వైశ్యులకు పురోగతి తీసుకురావడానికి వైశ్య వికాస వేదిక. అయితే మనకు అన్ని సంఘాలు ఉన్నాయి, క్లబ్లు ఉన్నాయి, అన్నదానం ఉన్నాయి, సత్రాలు అన్నీ ఉన్నాయి. కానీ మన వైశ్య విద్యార్థులకు కానీ, వయసులో అనగబడిన వారికి కానివ్వండి, ఆరోగ్యంగా లేని వారికి కానీ సహకరించే సంస్థ ఇది ఒకటే. దాదాపు మన తెలంగాణలో 6,000 మంది విద్యార్థులకు 10th క్లాస్ కానివ్వండి, 10+2
ఎవరికే కానివ్వండి 90 ఎబో మార్క్స్ వచ్చిన వారికి అందరికీ పురస్కారాలు ఏర్పాటు చేసి వారికి ఒక అవార్డు, ఒక మెమెంటో, ఒక గోల్డ్ మెడల్ ఇచ్చిన ఘనత కాసం సంక్రాంతి గారు. ఈరోజు వారి దగ్గర ఒక బటన్ నొక్కితే 6,000 మంది ఇళ్ళకి మెసేజ్ వెళ్ళిపోతుంది, అంత బయోడేటా ఉన్నది. ఉత్తమ టీచర్లకు కూడా ప్రతి సంవత్సరం అవార్డు ఇస్తున్నాడు. అతను ఉద్యమకారుడు, గవర్నమెంట్ ఉద్యోగానికి, టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేసి కేసీఆర్కి పిలుపు మేరకు ఉద్యోగంలో తిరిగినాడు. ఒక జర్నలిస్ట్, ఒక అడ్వకేట్, అతను కూడా మహాసభలో ఒక కార్యదర్శి, మన ఆర్యవేశ మహాసభలో అతను ఒక కార్యదర్శి. నేను కూడా మీ అందరూ సుపరిచితులే. 20 సంవత్సరాలు జిల్లా ఆర్యవేశ సంఘాన్ని సర్వీస్ చేశాను. నేను జిల్లా ప్రధాన చేశాను. నేను ఇక్కడ తిన్నప్పుడు మొడిశెట్టి గారు, మీలా గారు, ఉప్పల గారు, వీళ్ళంతా వాళ్ళ బ్యాచ్ నాది. సరే ఏదైనా కానీ మంచి కార్యక్రమం మనం ఎందుకు తీసుకున్న ఈ కార్యక్రమం అంటే అతనికి ఉద్యమంలో చేసినటువంటి అనుభవం ఉన్నది. ఎవరికి భయపడాల్సిన అవసరము లేదు. అతను ఏ పార్టీతో సంబంధం లేదు. మన వయసులకు ఏ విధంగా ఇప్పుడు సపోజ్ ఇక్కడ 23 జెడ్పీటీసీలు వచ్చాయి, 23 ఎంపీపీలు వచ్చాయి, 250 సిల్కు ఎంపీటీసీలు వచ్చాయి. అదేవిధంగా 250 గ్రామ పంచాయతీ వస్తాయి ఆటోమేటిక్గా. దాంట్లో మన మాట ఎంత 3%, 4%, 5% అంత. మన సత్తా ఎంత, మనం నిరూపించుకోవాలి, గెలిపించుకోవాలి, మన మోరల్ సపోర్ట్ ఇవ్వాలి. మన అందరికీ మీ సూర్యాపేట వాళ్ళకి రాజకీయ అనుభవం చాలా ఉన్నది, ఆర్థికంగా వనరులు ఉన్నాయి. మీరందరూ ఖచ్చితంగా మీ వార్డులలో, మీ గ్రామ పంచాయతీల్లో ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, గ్రామ పంచాయతీ నిలబడాలి. మీరందరూ ఐక్యత ఉండి వాళ్ళందరినీ గెలిపించాలి. అవసరం మోరల్ సపోర్ట్ ఏంటంటే ఇదే మీకు ఇబ్బంది కాతం కానీ పిలవండి, వస్తాడు. మీకు టికెట్ విషయంలో ఏ పార్టీ దగ్గరికి వస్తాడు, ఏ పార్టీ వాళ్ళు నిలదీస్తాడు. మీరు ఇవ్వకుండా ఓడగొట్టడం బిడ్డ అని వార్నింగ్ ఇచ్చే కెపాసిటీ కాతం గారికి ఉన్నది. ఏమైనా మనం ఏమవుతుంది ఏంటంటే రేపు పెట్టే మీటింగ్కు విజయవంతం చేయడానికి ఇక్కడ 20,000 మంది జనాభా ఉందని చెప్పారు. దాంట్లో 2,000 మంది రండి మాకు సార్, కేవలం 2,000 మంది రండి సార్. మనము 2,000 మంది వస్తే మన సూర్యాపేటతో పాటు మన తెలంగాణకు చాలా విలువ వస్తుంది. ఇప్పుడు మీరు మరీ చెప్పారు వైశ్య శంకరానికి మేము చాలా మంది వచ్చాం, చాలా మంది. ఆ వైశ్య శంకరం అప్పటి ఇంకొక గుడ్డలకి ఇప్పటిదాకా మనం వాడుకుంటున్నాం. కానీ ఎవరు పెట్టలేకపోతారు. ఎందుకు పెట్టలేకపోతారు? వాళ్ళకున్న వ్యాపారాల్లో, వాళ్ళకున్న రాజకీయ ఒత్తిళ్లకు వాళ్ళకి ధైర్యం లేక పెట్టలేకపోతారు. కానీ మన వైశ్యుడు, మన యువకుడు కాతం గారు ధైర్యం చేసి నాకు రాజకీయంగా ఎలాంటి దెబ్బపడ్డా, ఎలాంటి ప్రోత్సాహం లేకుండా వాళ్ళు ఎక్కడికెళ్ళి ఫోర్స్ చేశాను నేను తట్టుకోగలను. నాకున్న వ్యాపారం లేవు, నాకున్న వ్యాపారం V3 న్యూస్, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రజా విశ్వాంబర ప్రింట్ మీడియా, ఆ 2 మీడియాలు నా చేతిలో ఉన్నాయి. నాకు అనుభవం ఉన్నది, నాకు ప్రజా బలం ఉన్నది. ఆ ఆర్యవేశ్వరందరినీ ఏకదాటిపై తీసుకొచ్చి ఆర్యవేశ్వరం కోసం కొట్లాడి వాళ్ళు సీట్లు ఇప్పించాల బాధ్యత రాకున్నాడు. అతను ఎంపీటీ సపోర్ట్ చేయలేడు, ఎంపీ సపోర్ట్ చేయడు, సర్పంచ్ సపోర్ట్ చేయలేడు. కానీ మన వయసులకు ఎంకరేజ్ చేయాలి, మోపర్ సపోర్ట్ చేయాలి, అవసరమైతే ఆర్థిక సపోర్ట్ చేయాలి అని చెప్పడం జరిగింది. మన విద్యార్థుల కోసం గత 6 సంవత్సరాల మాట్లాడారు. ఇక్కడ అతిరథ మహారథులే ఉన్నారు. వాళ్ళ దాంట్లో నాదైతే ఏమంటూ గుండు శుద్ధి అయిపోయింది. నేను వాస్తవం నా పరిచయం చేసుకుంటాను ఆ యొక్కది. ఎందుకంటే ఈ కార్యక్రమానికి, రణబేరి కార్యక్రమానికి రథసారథి సత్యనారాయణ గారు ఎలానో మన జిల్లాకు కూడా ఇప్పుడు వెంపట వెంకటేశ్వర గారు కూడా అదే భాగం. ఎందుకంటే వారు నా చిన్ననాటి నుంచి వారిని చూసుకుంటూ రావడం జరిగింది. కాబట్టి సింపుల్గా ఎక్కువసేపు మాట్లాడను. ముందుగా 1890 నుంచి 89 నుంచి కూడా 93 వరకు కూడా 94 వరకు కూడా వాసి యువజన సంఘ అధ్యక్షుడిగా మండలానికి పనిచేశారు. ఇలాంటి వాళ్ళు ఉండబట్టి మా మండలానికి సంబంధించి కోదాడలో ఉన్నటువంటి వారు కన్నెకోటేశ్వర గారు అయితే ఇలాంటి వారందరూ చూసుకుంటూ వచ్చి యువజన సంఘంలో ఉన్న తర్వాత వాసవి చార్టెడ్ ప్రెసిడెంట్ కూడా 99 నుంచి సిగిరికొండ రవీంద్ర గారు వారి ఆధ్వర్యంలోనే నేను చార్టెడ్ ప్రెసిడెంట్ ఉండడం జరిగింది. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఇది ఏదో కాదు. ఫస్ట్ మనం కులాన్ని నమ్ముకుంటే, కులానికి మనం అండగా ఉంటే పార్టీ వాళ్ళే మన దగ్గరికి వస్తారు. ఎందుకంటే నేను 89 నుంచి కూడా దరిదాపు 2013 వరకు కూడా కులాన్ని నమ్ముకున్న, కులంతోటే ఉన్న మండలానికి అధ్యక్షుడిగా 8 పర్యాయాలు కూడా ఉండడం జరిగింది. ఆ తర్వాత నన్ను దోరాకుంటూ పార్టీ వచ్చి టికెట్ ఇచ్చి నడిగడానికి సర్పంచ్ని కూడా చేయడం జరిగింది. ముందుగా మనం కులాన్ని నమ్ముకుందాం, కులానికి అండగా ఉందాం. పార్టీ ఎవడని వాడేయడానికి వాడి వచ్చి పని చేసుకుని కూర్చోబెట్టు. అది ఆ సంకల్పంతో అతిరథ మహారాజులు ఈరోజు రణబేరి సారథులు వాస్తవం
ఎందుకు ఎక్కడో ఉన్నాడు నాకు సరిపోదుగా నా నియోజకవర్గానికి ఉండట్లేదు, నా కులం మొత్తం కూడా బయటికి రావాలన్న సంకల్పంతో ఈరోజు రణబేరి కార్యక్రమాన్ని పెట్టాను. ఈ రణబేరి కార్యక్రమానికి మారుమూల ప్రాంతాల నుంచి కూడా ప్రతి ఆర్యవైశ్య ముద్దుబిడ్డ బయటికి రావాలని చెప్పి కూడా కోరుతున్నాను. మా సంకల్పం కూడా జిల్లా ఆర్యవైశ్య మహాసంకల్పం కూడా ఇదే. రాజకీయంలో ఆరితేలి ఉన్నటువంటి చాణక్యుడు ఒక 3 పర్యాలు సర్పంచ్గా, సింగిల్ చైర్మన్గా మన జిల్లా అధ్యక్షులు వారు ఉండడం జరిగింది. వారు కూడా అసలు సంకల్పం ఏంటంటే, మేము దీంట్లోకి కులాన్ని మళ్ళీ ఎందుకు దగ్గరికి వచ్చామంటే, ప్రతి ఆర్యవైశ్యుడు కూడా రాజకీయంలో రాణించి మన సత్తాయిలో చూపి ఇవాళ కోరుకుంటే 4-5 ఉన్నాయి, తెలుసుకుంటే ఆ 4-5 కాదు 40 నుంచి 100 వరకు రావాలన్న ఆలోచనతో మేము ఒక బహుత్తర కార్యక్రమాన్ని కూడా రానున్న రోజుల్లో మీ దగ్గరికి వస్తున్నాం. ప్రతి మండలంలో కూడా రాజకీయంగా ఎదగాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రణబేరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి సూర్యాపేట ప్రముఖులకు ముఖ్యంగా తెలియజేస్తున్నాను. కూర్చున్న గల్లా పట్టడానికి నాగన్న ఉన్నాడు రా అన్న ఆలోచనతో ఉంటుంది. చెప్పేది డైరెక్ట్ ఇంతే, నాగేంద్ర ఉన్నవి కదా, కానీ నేను పిలిపిస్తే ఇక్కడ వచ్చేవాళ్ళు ఉంటారు. మీరు కూడా అంటే ఇక్కడ వాస్తవంగా రాజకీయంగా చైతన్యవంతులే, ఆర్థికంగా చైతన్యవంతులే, అన్ని రకాలుగా వచ్చేవాళ్ళు. కానీ ఇటీవల కాలంలో కొంత మెత్తబడ్డదన్న ఆలోచన పెద్దలు చెప్తున్నారు. కాబట్టి గల్లాపేట చూసుకున్నా గల్లా పట్టడానికి మాలాంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి మీరు బయటికి రావాలని చెప్పి మరొకసారి పిలుపునిస్తూ రణబేరి సమావేశాన్ని విజయవంతం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నాను. ముఖ్యంగా ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా సహకరిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాం. ఇటీవల కాలంలోనే మనం ప్రతి పుట్టినరోజు కూడా మనం ఏం చేస్తామంటే అన్నదాన కార్యక్రమాలు చేస్తాం, దేవుడి గుళ్ళో కార్యక్రమాలు చేస్తుంటాం, ఇంకా సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. మనకు అలవాటు. దానిని పురస్కరించుకునే మనం అందరం చెట్టు నాటుదాం, పుట్టినరోజు చెట్టు నాటుదాం అనే కార్యక్రమాన్ని మనం చేపట్టడం జరిగింది. దానికి పెద్ద ఎత్తున స్పందించి ఎక్కడికక్కడ ఈ జిల్లాలో వాడు పుట్టినరోజున వాడు మొక్కలు నాటడం, ఫోటోలు పెట్టడం, ఎవరన్నా మొక్క నాటకుండా ఫోటో పెడితే వారికి పుట్టినరోజు కానుక చెట్టును కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి అందించడం చాలా శుభ పరిణామంగా నేను భావిస్తున్నాను. ఇక అసలు విషయానికి వస్తే రాజకీయ రణబేరి, ఆర్యవైశ్య రాజకీయ రణబేరి. రణం అంటే యుద్ధం. యుద్ధ సమయంలో పేరు మోగించడం మన ఉద్దేశం. ఇప్పుడున్న పరిస్థితుల్లో స్థానిక సంస్థల్లో కానీ ప్రభుత్వ నియమించే పదవులో కానీ మన వాటాని గత ప్రభుత్వాల కన్నా ఈ ప్రభుత్వంలో వాటా తగ్గుతున్న సదుద్దేశంతో సత్యనారాయణ గారి కార్యక్రమం చేపట్టడం, ఇక మేము యుద్ధమేమో చేస్తాం, ఇక రణబేరిలో యుద్ధమే చేస్తామనే ఆలోచన చేయటం మనందరి తరఫున వారికి మరొకసారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇవాళ మనం అనుకుంటుంటాం కులాల మీటింగ్లు పెట్టాలన్నా, కుల సంఘాల గురించి మాట్లాడాలన్నా బాధపడుతూ ఉంటాం. మీరు ఒకసారి ఆలోచన చేయాలి. ఇవాళ పరిస్థితుల్లో అన్ని కులాలను కూడా వాళ్ళ కుల సంఘాలను బలోపేతం చేసుకుంటున్నాయి. కుల సంఘాలను మీటింగ్లు పెట్టి మాకు ఇన్ని సీట్లు కావాలని డిమాండ్ చేస్తూ ఉన్నాయి. మీకు తోచిన కుల సంఘాలను తీసుకోండి. ఇవాళ ఆ పేర్లు అప్రస్తుతం, కానీ అవి డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉన్నది. డిమాండ్ చేస్తూ వాళ్ళు సాధించుకోబట్టే ఓశలమైన మనం జనరల్ కేటగిరీలో రావాల్సిన పదవులు మనకన్నా అదర్ క్యాస్ట్కి వస్తున్న విషయాన్ని మీరు గమనించాల్సిన అవసరం ఉంది. దానికి మనమందరం ఇందాక పెద్ద చెప్పినట్టుగా మనం వ్యాపారాలకే పరిమితం అవుతూ ఉన్నాం. మీరు ఒకసారి ఆలోచన చేయండి. గతంలో 30 ఏళ్ల క్రితం వ్యాపారాలు ఎలా ఉన్నాయి? అన్ని కులాలు కూడా వ్యాపారాలకు వచ్చినాయి. మరి అన్ని కులాలు వ్యాపారాలకు వస్తుంటే మనం రాజకీయాలను ఎందుకు ఉండకూడదు? అసలు రాజకీయాల్లో మొదటి నుంచి ఉన్నవాళ్ళం, రాజకీయాల్లో ఉనికిని సాగుకునేవాళ్ళం, రాజకీయాల కోసమే మనం పోవాల్సిన అవసరం పరిస్థితి, ఆసన్నమైన పరిస్థితుల్లో కూడా మౌనంగా ఉండటం అనేది ఇది ఎంతవరకు సమంజసం అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి ఇవాళ
ఈ సత్యనారాయణ గారు చెప్పినాక నిన్న నేను సూర్యాపేట రావడం, ఈ కార్యక్రమాన్ని రూపకల్పనకి లక్ష్మీకాంత్ గారు, రాజా గారు, కిషన్ గారు, లక్ష్మీనారాయణ గారు వీళ్ళందరూ కూర్చొని మాట్లాడటం, అలానే కోలాట కూడా కూర్చొని మాట్లాడటం జరిగింది. కోలాడు హుజునగర్ కూడా చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఈ రోజులు ఉన్నాయి. అవాడ నిన్న కోలాట కూర్చొని అసలు 6 వయసులకి ఎవరెవరికి వస్తే ఏం సంగతి అంటే 85 మంది పేర్లు రాశారు. కాదు మా కారు వస్తాం మాట్లాడే 12 ఆంగ్లేటు నాటికి ఉండొచ్చు. 85 మంది పేర్లు ఇట్లా కూర్చొని రాసిన. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు పరిస్థితి ఆసనమైంది. మనం ఉద్యమించాల్సిన పరిస్థితి వచ్చింది, మనం మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది, మనం నోరు తెరవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితిని ఒక చెట్టు దొరికింది మనకి. సత్యనారాయణ అనే వ్యక్తి మనకు ఒక చెట్టు దొరికింది. మనం కొమ్మలుగా వారికి సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భం మనం చేస్తూ, మనం అందరం కూడా వాసవి మాత పుత్రులని మనకి తెలవని విషయం ఏంటంటే అబద్ధం మాటలు తెలవదు, నిజాయితీ మాట్లాడటం, నిస్సందేహంగా మాట్లాడటం, ఈ రకమైన విషయాలు ఉన్నాయి. మన మహాసభకు సంబంధించిన వాళ్ళం ఇక్కడ కూడా. నిన్న నాకు ఒక వచ్చిన విషయం ఏమని, మీరు మహాసభ కదా ఈ కార్యక్రమం అంటారు. మహాసభ ఇలాంటి కార్యక్రమం చేపడితే ఆ మహాసభకు సపోర్ట్ చేస్తాం. మహాసభ ఈ రాజకీయ రణభేది కార్యక్రమం చేపట్టలేదు. మహాసభలో ఆర్యవైశ్యుడు ఒకరు కార్యక్రమం చేపట్టినప్పుడు మీకు సపోర్ట్ చేస్తాం, దాని గురించి ఆలోచన లేదని కూడా ఎవరైనా అంటే నాతో అన్న వ్యక్తులకి నేను చెప్పడం జరిగింది. కాబట్టి కొంతమంది ఎక్కువ పని లేనోళ్ళు, పని చేయనోళ్ళు ఎక్కువ మాట్లాడుతుంటారు. మనం ఎక్కువ మాట్లాడద్దు, మనం తక్కువ మాట్లాడాలి, ఎక్కువ పని చేయాల్సిన అవసరం ఆసనమైంది. కాబట్టి ఎవరికి వారికి ఉద్యమించాల్సిన అవసరం ఉంది, ఎవరు వాళ్ళ ఉనికిని చాటుకోవాల్సిన అవసరం ఉంది, రాజకీయాల్లో రావాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి సత్యనారాయణ గారికి సంపూర్ణమైన మద్దతు సూర్యాపేట జిల్లా నుంచి పెద్ద ఎత్తున ఏ జిల్లాలో రాని విధంగా మేము అందిస్తామని సభాముఖంగా తెలియజేస్తూ కార్యక్రమం వైశ్య వికాస వేదిక అనే ఒక సంస్థని ఎన్జిఓ ఆర్గనైజేషన్, దీని పేరే వేదిక. వాల్యూస్ విజన్ విక్టరీ అనే ఒక నినాదంతో 102 గోత్రాలు మనకు వైశ్యులకు ఉన్నాయి అని చెప్పుకున్నటువంటి నేపథ్యంలో 102 మందితోటి ఈ వైశ్య వికాస వేదికను స్థాపించడం జరిగింది. దాని ద్వారా ఈ రోజు వరకు ఒక 2 సంవత్సరాలు కరోనా మహమ్మారి పక్కన పెడితే మిగతా అన్ని ప్రతి సంవత్సరం కూడా విద్యార్థులు 90-95% అబవ్ వచ్చిన వాళ్ళు, 10th లో 10 GPA వచ్చిన వాళ్ళకు, మెరిటోరియస్ స్టూడెంట్కు హైదరాబాద్లో ప్రతి సంవత్సరము వాళ్ళని సన్మానించడం జరుగుతుంది. దాదాపుగా 5,000 నుండి 6,000 మంది విద్యార్థులకు ఈ రోజు వరకు మా వైశ్య వికాస వేదిక నుండి సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది, ఒక మెడల్ ఇవ్వడం జరిగింది, ఒక మెమోంటో ఇవ్వడం జరిగింది. మేము ఎవరికి డబ్బులు ఇవ్వలేదు. కాకపోతే అప్రిషియేషన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి రాగానే నాకు ఏం చేసాడు మా శబరి అన్నని కండువ కప్తాను, నాకు వద్దని చెప్పి కొంచెం అట్టండి. నేను కొంచెం కండు వరకు దానికి కొంచెం దూరంగా ఉంటుంటా, అంటే తొందరగా పెద్దలు చేసేటువంటి ఉంటుంది, ఎక్కువ బాధ్యత కూడా ఉంటుంది. కొంచెం తక్కువ బాధ్యత ఎక్కువ బాధ్యత ఒక ఆలోచనతో ఉన్న వ్యక్తిని. దాని ద్వారా మేము ఒక కార్యక్రమం చేస్తున్నాం. 1,500 మంది ఉపాధ్యాయులు ప్రభుత్వంలో ఉన్నటువంటి వైశ్య కమ్యూనిటీ సంబంధించినటువంటి ఒక 1,500 మంది ఉపాధ్యాయులకు సన్మానం చేసినాం. దాదాపుగా 50 నుండి 100 మందికి ఇంజనీర్లకు చేసినాం. ఒక 100 మంది వైశ్య సంబంధించినటువంటి జర్నలిస్టులకు సన్మానం చేసినాం. ఇదే కొంచెం చెప్పుకోవడం తక్కువనే ఉండొచ్చు, కొన్ని సంఘాలు కొంచెం ఎక్కువ చెప్పచ్చు. మేము దానికి చెప్పాల్సినంత అవసరం లేదు, ఒక ఔన్నత్యాన్ని గుర్తుగా ఉంటుంది. సరే, అదొక బాగా మేము పనిచేసుకుంటూ వస్తున్నాం. దాని ద్వారానే మేము చేసేటువంటి కార్యక్రమాల్లో మన కులానికి సంబంధించి కాకుండా ఒక 10% వివిధ సామాజిక వర్గాలు కూడా చేసినాం. కరోనా మహమ్మారి అప్పుడు ఒక ఎల్బీనగర్ నియోజకవర్గంలో దాదాపు 200 మంది వైశ్య ఆటో డ్రైవర్స్ ఉన్నారు. ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీలో 200 మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు. వాళ్ళకు ఒక నెలకు సరిపోతే గ్రాసరీస్ కూడా ఇచ్చినాం. కరోనాలో 45 రోజుల పాటు రోజు 1,500 మందికి హైజెనిక్ ఫుడ్ పెట్టాం. 550 గ్రాముల భోజనం, మంచి బిర్యానీ పెట్టాం. ఈ రకంగా మేము సేవా కార్యక్రమం చేస్తున్నాం. పర్టికులర్గా మేము చేసేది మాత్రం సర్వీస్ ఓరియంటెడ్, ఓన్లీ స్టూడెంట్స్కి. రేపటి కాడ భవితరాలకు జనరల్గా మనకి ఏముంటుంది, లక్ష్మీ పుత్రులు వయసులు అంటాం. కానీ మనం ఈరోజు లక్ష్మీ సరస్వతి పుత్రులు. మన సరస్వతి అంతా ఎక్కడ పోతుంది, విదేశాల్లో పోతుంది. సో దాన్ని కూడా ఎక్కడో దగ్గర ప్రిడిక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఎందుకు ఇబ్బంది అవుతుంది, ప్రభుత్వాలు మన మీద శీతకాలం ఉంది.
సో అవన్నీ అంశాలను క్రోడీకరించే విద్యార్థులను కనుక మనం భావితరాలకు ఒక మంచి పౌరులను అందిస్తే కొంతవరకు సమాజానికి, మన కులానికి, మన జాతికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తుంది. దాంట్లో భాగంగా కాకుండా వ్యక్తిగతంగా నేను నల్గొండ జిల్లాలో నారాయణపేట దగ్గర అమనూరు గ్రామం, హైదరాబాద్కు చదువుకోనికి పోయినా, చదువుకోవడానికి పోలేదు, చదువుకుంటూ పోయినా. ప్రభుత్వ ఉద్యోగ లింగోజిగూడెంలో 96 DSలో పనిచేసిన, టీహెచ్ఆర్ చేసిన. 2001లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుండి జలదృశ్యం నుండి తెలంగాణ రాష్ట్ర సాధన వరకు కీలకంగా పనిచేసిన కేసీఆర్కు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లాగా పనిచేసిన, నాకు పొలిటికల్గా పోస్ట్ ఇప్పించినటువంటి మాజీ మంత్రివర్యులు మన సూర్యాపేట శాసనసభ్యులు జగదీశ్ నాకు ఆల్మోస్ట్ బాస్. అంటే పార్టీలో అన్ని పదవులు ఇచ్చే దాంట్లో ఆయన కీలకంగా చేసిండు. ఎమ్మెల్యే పదవి ఎప్పుడు మాత్రం తప్ప మిగతా అన్ని పదవులు అంటే జాగీర్ పని అనుకోండి, ఉద్యోగం పని అనుకోండి, ఉద్యోగం కోసం చేసిన పని అనుకోండి, నా ఎస్టాబ్లిష్మెంట్ కూడా అవన్నీ ఆ పదవులన్నీ కూడా నాకు తోడ్పాటు అందించింది. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. 2014 రాష్ట్ర సాధనలో కీలకంగా పనిచేసిన, తెలంగాణ రాష్ట్ర సాధనలో నాకంటే ఒక లైన్ ఉన్నది. గ్రూప్స్ ఎగ్జామ్ లో కూడా నా మీద ఒక క్వశ్చన్ కూడా వచ్చింది. అంటే నేను చేసినటువంటి సర్వీసెస్. అదే కాకుండా తెలంగాణ ఉద్యోగంలో ఒక 3 పుస్తకాలు రాశాను. తెలంగాణ కాలదీపికలు, తెలంగాణ ధీరవంతులు, తెలంగాణ ఆణిముత్యాలు పుస్తకాలు రాశాను. అంటే తెలంగాణ హిస్టరీ చెప్పడం కోసం. దాంట్లో భాగంగానే వైశ్య కమ్యూనిటీకి సంబంధించినటువంటి అంశాలను కూడా పునరుద్ధరించాను. ఈరోజు వైశ్యుల్లో గొప్ప వాళ్ళు ఎవరున్నారంటే మహాసభ అధ్యక్షుడు, లేకపోతే ఇంటర్నేషనల్ సంఘం, లేకపోతే ప్రపంచ ఆరోగ్య సంఘం, లేకపోతే గవర్నర్ వాసికులు, వీళ్ళే గొప్పలు. అంటే సమాజానికి చరిత్ర కూడా తెలియదు. కమ్యూనిస్టులకు సంబంధించినటువంటి తెలంగాణ స్వతంత్రంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసినటువంటి ఒక జైన్ మల్లయ్యుడు, నిజాంకు వ్యతిరేకించినటువంటి ఒక బసవ మానవుడు ఆందోళన కోరుకుని వెళ్ళి ఇండిపెండెంట్ శాసనసభ్యుడు గెలిచింది బసవ మానవుడు. నాగా హనుమన్ను 1952లో ఎమ్మెల్సీ నామినేటెడ్ నిజాం ప్రభుత్వం నామినేట్ చేసినటువంటి మన వైశ్య బిడ్డ నెహ్రూ నిజామాబాద్కి వచ్చినప్పుడు 10,000 రూపాయలు నగదు, ఒక 1000 వెండి నాణాలు ఇచ్చి నెహ్రూకు చెప్పాడు, మేము ఇక్కడ ఎవరో బీదోళ్ళం కాదు, తెలంగాణకు ఒక చరిత్ర ఉన్నది, ఇది రాష్ట్రం కాదు దేశమే, హైదరాబాద్ అనేది ఒక దేశము, నిజాం దేశమే, కానీ మా యొక్క వైశ్యుల యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పే విధంగా ఆయన పనిచేస్తుంది. ఇంతమంది మిత్రులు నాకు గాంధీ విగ్రహాలు వచ్చి అది కూడా చెప్తాను. అయితే ఇదంతా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇండిపెండెంట్ గా ఉన్నటువంటి శాసనసభ్యులు బసవ మానయ్య గారు ఉన్నారు. కొత్త కేసులు ఇండిపెండెంట్ గా 1962 నుండి 67లో చర్చలకు గెలిచింది. ఎమ్మెల్సీలు కొత్తూరు సీతయ్య గుప్తా గారు. ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 294 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే దాదాపు 15 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఉదాహరణకు నల్గొండ జిల్లా తీసుకుంటే మన రేపాల శ్రీనివాసు కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి వెళ్ళి పోటీ చేసి పార్లమెంట్ మెంబర్ చేసినటువంటి పెద్దలు ఓర్గంటి రాములు గారు ఉన్నారు. ఇక్కడికి వస్తే మున్సిపల్ చైర్మన్, 3 మున్సిపల్ చైర్మన్ ఉన్నారు, మాజీ మున్సిపల్ చైర్మన్. అంటే సూర్యాపేటకు, నల్గొండ జిల్లాకు ఉన్నటువంటి భావ సౌకర్యం, అంటే మన జిల్లాకు ఉన్నటువంటి అవేర్నెస్, కమ్యూనిటీలో ఉన్నటువంటి అవేర్నెస్. రైతు కూలి సంఘం నాయకుడు ఇక్కడ ఉన్నాడు. తెలంగాణ కాదు యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన గుర్తుపట్టినటువంటి రైతు కూలి సంఘం నాయకుడు ఉన్నాడు. మా మంత్రాల అధ్యక్షులు తెలిసి ఉండాలి బిఎస్. అంటే వివిధ రూపాల్లో పనిచేసేటువంటి వాళ్ళు వివిధ నాయకత్వాలు ఉన్నారు. బీజేపీలో ఉన్నారు, లేకపోతే కాంగ్రెస్లో ఉన్నారు, లేకపోతే టీఆర్ఎస్లో ఉన్నారని కాకుండా అన్ని విభాగాల్లో పనిచేసి లెఫ్ట్ ఓరియంటెడ్లో కూడా పనిచేసినటువంటి నాయకత్వం మన కమ్యూనిటీలో ఉంది. పక్కన పోతే మనకు ఐట్పాల దగ్గర నగరకేళ్ళ దగ్గర రంగయ్య గారు 30 సంవత్సరాలు సర్పంచ్ చేసి ఆయనకు ఎవరు అడ్డు కూడా లేకుండా. అంటే అంత గొప్ప వ్యక్తులు ఉన్నటువంటి చరిత్ర ఉన్నటువంటి నల్గొండ జిల్లాకు ఉన్నది. నల్గొండ జిల్లాతో పాటు తెలంగాణ ఉద్యోగాల 1200 మంది చనిపోతే 2 విద్యార్థులు మన వైశ్య కమ్యూనిటీకి సంబంధించినటువంటి విద్యార్థులు తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేస్తారు. వాళ్ళని ఉదాహరణగా మోసుకొని పోయి శవదానం చేసినటువంటి సంఘటనలు ఉంటుంది. నేను విత్ ప్రూఫ్స్ ఎవిడెన్స్ వాళ్ళిద్దరు కూడా ప్రభుత్వం నుండి మనకు రావాల్సినటువంటి ప్రభుత్వం చెప్పినటువంటి ఉద్యోగాలకు ఇచ్చినటువంటి సంక్షేమాలు కూడా ఇప్పించిన దాంట్లో ముందు నేను సంఘాలన్నీ పక్కన ఉండదు. ఒకవేళ అట్లా కూడా లెక్కేసుకుంటే ఉమ్మడి రాష్ట్రంలో కూడా పొలిటికల్ కమిటీ చైర్మన్ ఉన్న 2004లో మాణిక్ ప్రభు గారి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కన్వీనర్ గా నేను రీజన్ చైర్మన్ గా తీసుకుంటే ఆ రోజు కూడా ప్రశ్నించారు, తెలంగాణ రాష్ట్రం లేదు కదా దీనికి రీజన్ చైర్మన్ ఎందుకు. రీజన్స్ ఉన్నాయి, అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. నా ఇంచో చెడో ఒక గొప్ప బయలా రాసినటువంటి గొప్ప మహానుభావుడు బయలాన్ని ఎవరు రాశారు? రోషే గారు రాశారు. ఎప్పుడు అది మాడిఫికేషన్ వచ్చింది బహుశా నాకు తెలిసి 85 నుండి 90 మధ్యన బయలా వేసింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆంధ్ర కూడా అప్పుడు ఆంధ్ర పెద్దలో ఉండదు మనకు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభలో ఒక చిన్న లాజిక్ రాస్తారు. అంటే మీకు మహాసభలో ఉన్నారు కాబట్టి మహాసభలోనే మనం ఒక అది అద్భుత దీపం, ఒక అఖండ జ్యోతి, దాని లేకపోతే మనం లేవనే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి చెప్తున్నాం. దాంట్లో ఏం చేశారు? ఆంధ్రకు సంబంధించి 2 సంవత్సరాలు, రాయలసీమకు సంబంధించి 2 సంవత్సరాలు,
తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రీజియన్ సంబంధించి 2 రాష్ట్రాలు బయలాల్సి అంటే అక్కడ ఎవరు డామినేట్ చేసిండు ఆంధ్ర రాయలసీమ కూడా మళ్ళీ డామినేట్ చేసిండు అంటే మన డౌన్లోడ్ రానికి 6 సంవత్సరాలు పెట్టింది దాన్ని ఎవరు క్వశ్చన్ చేయలేదు నాకు అనిల్ కోటేశ్వరరావు లాంటి వాళ్ళు క్వశ్చన్ చేయలేదు అంతకుముందు గొప్ప నాయకుడు హెమీ కుమార్ లాంటి వాళ్ళు కావచ్చు ఎవరు కూడా క్వశ్చన్ చేయలేదు అంటే జరిగినటువంటి విధానం చెప్తున్నాం మనం ఎక్కడ ఉన్న వయసులో ఐక్యత ఉంది శ్రీరామ్ తాతయ్య జగ్గయ్యపేట పోతే ఉందని చెప్తాం అటు పోతే వెలంపల్లి శ్రీనివాస్ ఉన్నాడు అని చెప్తాం టీజీ వెంకటేష్ చెప్తాం ముత్తా గోపాలకృష్ణ చెప్తాం ఇవందరూ ఉన్నారు ఓకే వీళ్ళందరూ కూడా మన వయసులో మనం కానట్లేదు కానీ పక్కన ఉన్నటువంటి కళింగ వైశ్యాస్ ఉన్నారు శ్రీకాకుళం విజయనగరంలో కళింగ వైశ్యాలు ఉన్నారు త్రివేణిక వైశ్యాలు కూడా ఉన్నారు మన కమ్యూనిటీలో తెలుసా చరిత్ర తెలియదు ఒకవేళ చెప్పిన కళింగ వైశ్య అంటే వాళ్ళు నాన్ వెజ్ తింటారు బీసీలు ఉన్నారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఆర్థిక స్థితిగతుల మీద అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలుగా గుర్తించారు మనం కర్ణాటక ఇప్పుడు బీహార్ పోతే మనం బీసీలు ఉన్నాం వృత్తిపరమైనటువంటి ఆధారంగా ఉన్నటువంటి జాతి మన వైశ్య జాతి వైశ్య చరిత్ర మన ధర్మశాస్త్రం రాసిన బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు రాసినప్పుడు వైశ్య వృత్తి ఏంటంటే అందరూ అనుకున్న వృత్తి ఏంది జనరల్ వృత్తిపరంగా వృత్తిలోకి వచ్చినాం తన కిరాణా షాప్లోకి వచ్చినాం ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో సూర్యాపేటకు వస్తే ఎక్కడెక్కడో మార్చుంది పక్కన నడిగూడెం పైన మా నాగన్న ఊరి పోతే కూడా ఒక డీమార్టో ఇంకేదో మాట్లాడుతుంది మాటల గురించో మాల గురించి మాట్లాడే వ్యవస్థ ఉందా మన మహాసభలు కానీ ఇంటర్నేషనల్ సంఘం కానీ వామ్ కానీ వాసే క్లబ్ కానీ అవో కానీ ఎవరైనా మాట్లాడేదా జిఎస్టీ వచ్చింది మన వాట్సాప్ లో పెడతాం అత్యధికంగా మేమే ట్యాక్సులు కడుతున్నాం మాకు రిజర్వేషన్ పెట్టారు ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నామని చెప్పి వాట్సాప్ పెడతాం ఎవరైనా జిఎస్టీ మీద ఒక చర్చ పెట్టినా మేము వైశ్య వికాస వేదిక నుండి జిఎస్టీ మీద రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నాం దేనికోసం కమ్యూనిటీ అవేర్నెస్ కోసం మన దాంట్లో ఉన్నటువంటి చార్టెడ్ అకౌంటెంట్లు చాలా మంది ఉన్నారు వాళ్ళతో మన సలహాలు తీసుకోవచ్చు సూచనలు తీసుకోవచ్చు మనకి ఎక్కడ వచ్చింది ప్రాబ్లం ఇంతకుముందు మిత్రుడు అన్నాడు పోలీస్ స్టేషన్ పోనీ కూడా మనం భయపడతాం ఎందుకు భయపడాలి ఏం అవసరం ఉందండి రాజ్యాంగం ఆయన కల్పించిన హక్కు ఏదో మనం కూడా అదే కల్పించిన హక్కు ఉంది భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ఎవరిని కూడా కులదూషణ చేస్తే ఆ కులదూషణ మీద కేసు పెట్టొచ్చు జ్యుడిషియల్ పవర్ మనం తీసుకోవచ్చని చెప్పి చెప్పారు దానికోసమే నేను పెట్టినటువంటి డిమాండ్ వైశ్య కమిషన్ ఒక డిమాండ్ పెట్టినాం వైశ్య కార్పొరేషన్ ఒకటే కాదు మనకు అద్భుతం చెప్పాం వైశ్య కార్పొరేషన్ కోసం అందరూ జిల్లాల వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మండలాల వ్యాప్తంగా ధర్నాలు చేసాం రాస్తారోకాలు చేసాం అంతిమంగా చార్టెడ్ వెంట వైశ్య గర్జన పెట్టి మేము ఫైనల్ మేము వార్నింగ్ ఇచ్చినాం అప్పుడే కలిగింది ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పడగా ఇవాళ ఆదివాసీ కార్పొరేషన్ ఇచ్చింది కానీ ఏం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే జస్ట్ 25 కోట్లు అనౌన్స్ చేసింది 25 పైసలు ఇప్పటి వరకు ఇవ్వలేదు మార్చి నెల 2024 మార్చి నెల జీవో ఇస్తే నవంబర్ మన చార్జ్ తీసుకుంటే నవంబర్ నుండి ఇప్పటి వరకు దానికి విధి విధానాలు లేవు డైరెక్టర్ లేరు రూపాయి ఇవ్వలేదు ప్రభుత్వం ఆమె ఏం చేస్తుంది ఆమె ఏం చేయదు ఆమె ఏం చేస్తారు ఎప్పటికైనా ప్రభుత్వం బదనాం చేస్తుంది మనం కూడా బదనాం చేస్తాం చైర్మన్ ఎవరున్నారు ఏమి ఇచ్చినాం మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఏమి ఇచ్చిందా మళ్ళీ అదో పంచాయతీ మళ్ళీ ఎవరిని తిడతాం మనమే తిడతాం మన వాళ్ళని తిడతాం ఎన్ని ఓటు చేస్తాడు రాజకీయ పార్టీలు చేస్తాయి ఎందుకు చేస్తారు రాజకీయ పార్టీలు మన దగ్గర బలం లేదు ఐకమత్యం లేదు ఐక్యత లేదు ఎక్కడ ఐక్యత చూపిస్తాం అమ్మవారి జయంతి రోజు చూపిస్తాం కుంకుమార్చన రోజు చూపిస్తాం ఫోటోల కాడ చూపిస్తాం మిగతా దగ్గర ఎక్కడ చూపిస్తాం ఒకవేళ చూపించే ఉద్దేశం ఉందంటే వెంకటేశ్వర ముందు పోతుందంటే పక్కన ఉన్నటువంటి కర్ణ కోటేశ్వర ముందు కింది ముందు ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఎవరి పేరు కాదు అంటే ఎవరి చేయడం జరిగేటువంటి తంతి ఇది జరుగుతుంది రాజకీయంగా ఐక్యత కోల్పోయింది ఏమున్న ఇవాళ 119 నియోజకవర్గాలు ఉంటే ఏకైక శాసనసభ్యుడు గతంలో 10 సంవత్సరాలు బిగాల గణేష్ గుప్తా ఉన్నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడగా మళ్ళీ అదే ప్లేస్ లో ధన్పాల్ సూర్యనారాయణ నుంచి భారతీయ జనతా పార్టీ ఏ పార్టీ ఏమి ఇచ్చింది అంటే 2014 అంటే అవగాహన నుండి మాట్లాడతాం 2014 నుండి తీసుకుంటే 2009 నుండి తీసుకున్నా కాంగ్రెస్ పార్టీ ఒక్క ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు ఒక ఎంపీ టికెట్ ఇవ్వలేదు ఒక ఎమ్మెల్సీ ఇవ్వలేదు 2004 నుండి తీసుకుంటే అంటే 20 సంవత్సరాల కింద తీసుకుంటే 2009లో బిగాల గణేష్ కు ఎంపీ టికెట్ ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో 2018కి వస్తే భారతీయ జనతా పార్టీ 3 ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది కొంచెం ముందుకు వచ్చింది ఎందుకు ఇచ్చింది జనరల్ గా బీజేపీ ఏమంటారంటే నార్త్ లో బాపన్ పంజాబ్ పార్టీ అంటారు మనం అంతా సంస్కృతి వారసులు అని చెప్తాం కాపాడుతాం కల్చర్ కాపాడడానికి ఎవరు ముందు ఉంటారంటే మనం ఉంటాం మనతో పాటు బ్రాహ్మణులు ఉంటాం మనం తప్ప ఏ కులం ఉండదు ఏ సామాజిక వర్గం ఉండదు ఇది క్లియర్ వైశ్యులు మాత్రమే సంప్రదాయాన్ని కాపాడడంలో సంస్కృతిని కాపాడదాకా మనమే ఉంటాం ఎందుకంటే గుడున్నా బడున్నా మనమే చెప్తున్నాం అనే కూడా మనం మీటింగ్ పెట్టుకోవాలి తప్ప వేరే కాడ పెట్టుకోలేదు ఎందుకోసం మనకు నిబద్ధత ఉంది కాబట్టి నిజాయితీగా పనిచేస్తామని చెప్పి 3 ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు ఒకటి మిర్యాలగూడ ఒకటి ఖమ్మము ఒకటి శేర్లింగపల్లికి ఇచ్చారు 2 పార్లమెంట్ టికెట్లు ఇచ్చారు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖమ్మంకి వాతావరణం ఇచ్చారు నల్గొండకి వెళ్ళి గానపల్లి జితేందర్ ఇచ్చారు అదే టీఆర్ఎస్ పార్టీ ఒకటే ఒక బిగాల గణేష్ గుప్తా గారికి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మిగతా పార్టీలు లెక్కలకు మన పరిగణలో తీసుకోలే పోటీ చేసేటువంటి పరిస్థితులు లేవంటే ఎవరు
ఏమైంది? మూడు ఓడిపోయారు, అక్కడ 2 ఓడిపోయారు, ఒక బిగాల గణేష్ గెలిచారు. ఈసారి ప్రయోగం ఏం చేశారు? 2023లో బీజేపీ అక్కడ ధన్పాల్ సూర్యనారాయణ గారికి ఇచ్చారు. ఆయన గెలిచిండు, బిగాల గణేష్ యాంటీ ఇంకంబెన్సీ తోటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్కా జరిపేటువంటి క్రమంలో ధన్పాల్ సూర్యనారాయణ సంతోషం. ధన్పాల్ సూర్యనారాయణ కూడా మన వయసు బిడ్డ. మళ్ళీ ఏమంటాం, మనం ఏకైక శాస్త్రజ్ఞుడు ధన్పాల్ సూర్యనారాయణ. సూర్యాపేట గారు పిలిచి మనం ఆయన సన్మానం చేసాం, చేయలేదు. మానస గురించి ఆయన సన్మానం చేసాం, చేయలేదు. ఎందుకు? ఆయన మన పార్టీడు కాదు. కాళోజీ నారాయణరావు గారు తెలంగాణ ఉద్యమం కంటే ముందు ఒక మాట రాశాడు, ఏ పార్టీలో చూడాలి కానీ ఏ పార్టీలో చూడద్దు. అంటే మనకు ఉన్నటువంటి కమిట్మెంట్ ఏముంది, మనం ఏ పార్టీ అంటే అరే మంచోడు రా అని చెప్పేటువంటి పరిస్థితి ఉండాలి, నిజాంగా ఉండే పరిస్థితి ఉండాలి. గ్రామాలకు వస్తే ఇంతకుముందు మాట్లాడేటువంటి మిత్రులు చెప్పారు, వాడు ఏ పార్టీడైనా మన ఇంటికి వస్తాడు. ఫస్ట్ దేనికోసం వస్తాడు? 2-3 అంశాలు తీసుకుంటాడు. ఈయన కాడికి పోతే 100 మందిని ప్రభావితం చేస్తాడు, కోమటాయన కాడికి పోతే 100 మందిని ప్రభావితం చేస్తాడు, నిక్కచ్చి ఉంటాడు. ఒకవేళ పైసలు లెక్క ఉప్ప చెప్పినా భద్రంగా సంఖ్య అన్నీ పెడతాడు తప్ప ఆయన తీసుకోవడం దాంట్లో మన కాడికి వస్తాడు. ఆ గుర్తు తెచ్చుకోవట్లేదు మనం. ఆ గుర్తు ఎదిగినప్పుడు ఏ లీడర్ అయినా ఏ పార్టీ అయినా మన కాడికే వస్తాడు. నీకు ఏం కావాలో చెప్పానండి. మనం ఏం చేస్తున్నాం? లేదు అన్న నా పక్కకి వద్దు, మా శ్రీనివాస్ వద్దు, మా రాజాకి వద్దు కానీ నాకు ఇవ్వడం. ఆయన ఏం చెప్తాడు? శ్రీనివాస్ ఏం చెప్తాడు? రాజాకి వద్దు, శబరికి కానీ నాకు ఇవ్వకు, నెలవి శబరికి కానీ. అది కాదు, నాకే కావాలి. నీదైనా నాకే ఇవ్వాలి, నాదైనా నాకే ఇవ్వాలి. బిడ్డ నా జనాభా దామాషం ప్రకారం సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం కావచ్చు, కుల గణన ప్రకారం నా జనాభా ఎంతో చెప్పు. ఇవాళ 42% రిజర్వేషన్ బీసీలకు ఇచ్చినాం. ఏ సంతోషం. బీసీ బిడ్డలు కూడా మా వాళ్ళే. బీసీలో ఉన్నటువంటి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ చాలా మంది ఉన్నారు. చట్టసభలకు ఒక్క రోజు కూడా పోయినటువంటి కుమ్మరు ఉన్నారు, సాకలు ఉన్నారు, మంగళి ఉన్నారు, అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా అవకాశం కల్పించండి. అదే క్రమంలో ఈడబ్ల్యూఎస్ వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చి 10% ఇచ్చింది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం 1 సంవత్సరం లేటర్ అయినా ఇంప్లిమెంట్ చేసింది. ఆ ఇంప్లిమెంట్ చేసే దశలో మనం ఈరోజు మనం పెట్టినటువంటి 10 డిమాండ్, ఇంకొక డిమాండ్ ఏంది? ఈడబ్ల్యూఎస్ లో వర్గీకరణ చేయడం. 32 సంవత్సరాలు వారి జాతి కోసం పనిచేసినటువంటి మందకృష్ణ మాదిగ ఉన్నాడు. ఎంఆర్పిఎస్ అని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏబిసిడీలో వర్గీకరణ చేయమన్నాడు. 59 ఉపకులాలు ఉంటాయి ఎస్సీలలో, 59 ఉపకులాలు. ఆ ఉపకులాలలో మాదిగలు ఎక్కువ అన్యాయానికి గురవుతున్న ఉద్దేశంతో వర్గీకరణ చేయమన్నాడు. మనం ఏమంటాం? ఇవాళ ఈడబ్ల్యూఎస్ లో 10% ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి దండ పెడదాం, కానీ ఇందులో ఇచ్చినటువంటి వర్గీకరణ కూడా మాకు చేయమని అడుగుతున్నాం. మేము మా జనాభా ఎంత ఉంటే అంతే, మేమెంతో మాకంత 0.5% ఉండదు. వెలవ కమ్యూనిటీ 9 మంది శాసనసభ్యులు ఉన్నారు. కమ్మ 1% ఉండదు, 5 శాసనసభ్యులు ఉన్నారు. బ్రాహ్మణ 1% ఉంటుంది, 2 శాసనసభ్యులు ఉన్నారు. మనకంటే ఒక 1% ఎక్కువ ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎక్కడున్నా మనం అగ్రవర్ణం, పేరుకు అగ్రవర్ణం ఉన్నది ఎక్కడ? అధమ స్థానంలో ఉన్నాం. మరి ఎవరు మాట్లాడాలి? అమ్మాయి సంఘం అధ్యక్షుడు మాట్లాడితే ఇంకో సంఘమైన ఫోన్ చేస్తాడు, నువ్వు ఆయన కాడికి ఎందుకు వెళ్ళు అని. నేను ఎవరి కోసం వచ్చిందా? నేను వైసీ జాతి కోసం వచ్చినా, నా పదవి కోసం రాలేదు, సూర్యాపేట కౌన్సిలర్ గాను, మున్సిపల్ చైర్మన్ గాను, ఇక్కడ జెడ్పీటీసీగా రాలేదు. నేను కులాన్ని ఐక్యత చేయడం కోసం ఒక రాజకీయ రణబేరు అనేది దాన్ని తీసుకొని వచ్చి మా కులంలో ఉన్నటువంటి ఐక్యత కోసం వచ్చిన. ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికల్లో మనకు కీలకంగా పనిచేస్తే దాదాపు 600 మండలాలు ఉన్నాయి, 600 జెడ్పీటీసీలు ఉన్నాయి. ఒక 25-30 ఇవ్వమని అడుగుతున్నాం మనం. న్యాయమైనటువంటి డిమాండ్. ఒకవేళ మీ లెక్క ప్రకారం 3 ఉంటాయి, 20 ఇవ్వండి. ఒక జిల్లా పరిషత్ చైర్మన్ చేయండి, మేమేంటో చూపిస్తాం. నిక్కచ్చిగా పనిచేస్తాం. 48 వార్డులు ఉంటే 3 బీఆర్ఎస్ ఇచ్చింది, 1 కాంగ్రెస్ ఇచ్చింది, 1 బీజేపీ ఇచ్చింది. ఇక్కడ ఏడున్నాం మనం. ఇంతకుముందు ఇంకో మిత్రుడు అన్నాడు, అక్కడ 2 పోటీ చేస్తారు. చేయలేని ఎస్సీ రిజర్వేషన్ లో 2 పోటీ చేస్తారు, ఎస్టీలో 2 పోటీ చేస్తారు. కానీ ఆడ కులం కాకుండా గుణం ఉన్నది దేవులని మనమే వాడిని గెలిపిద్దాం. ఒకరిని గెలిపించాలని కీలకంగా పనిచేస్తాం. పార్టీ అనగానండి అందరూ కూడా పార్టీకి 1 సైడ్ మాట్లాడి అని గెలిపిద్దాం. ఎవరైనా కానీ డిసైడ్ చేయండి, అమ్మవారి మీద ప్రమాణం చెప్పండి, నిక్కచ్చిగా పనిచేస్తారని చెప్పి మనందరూ కూడా అమ్మవారంటే ఇష్టం. మన అయ్యమ్మ మీద ఒట్టేసాం కానీ కులదేవత మీద ఒట్టే, ఎందుకంటే భయం దేవత కాబట్టి నేను శాపం పెడతాను. సో దానికోసం ఆ భయంతో పనిచేస్తాం. ఇవాళ ఇన్ని క్లబ్స్ ఉన్నాయి. వాట్సాప్ క్లబ్ నుండి చేసినటువంటి సేవా కార్యక్రమాలు నాకు తెలుసు, అన్ని డబ్బులు అయిపోతుంది. అవునా కదా? వాస్తవం కదా? ఒక సంవత్సరం వాట్సాప్ క్లబ్ అధ్యక్షులు చేస్తే 50,000 నుండి 1,00,000 రూపాయలు ఖర్చు వస్తుంది. ఆయన మినిమం ఖర్చు వస్తుంది. ఆ 1,00,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు కదా. మీరు ఇంతమంది అధ్యక్షులు ఉన్నారా? మేమేం అడగట్లేదు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాట్సాప్ క్లబ్స్ ఎంత ఉన్నాయో, వాట్సాప్ క్లబ్లలో మెంబర్షిప్ ఉన్న దాదాపు నాకు తెలిసి 24,000 మంది 25,000 మంది ఉన్నారు. ఆ 25,000 మంది మీ ఇంట్లో పని అనుకుని మీరు రండి సార్. ఏమి దాని అమ్మ ఎవరైనా సార్ కేంద్ర ప్రభుత్వం వస్తే రాష్ట్ర ప్రభుత్వం వస్తే అన్ని పార్టీలను పిలుస్తున్నాం. ఇవాళ ఏ పార్టీని పిలవట్లేదని చెప్పారు. అన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పిలుస్తున్నాం. అన్ని పార్టీలకు సంబంధించినటువంటి రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. మన బేబీ
రామచంద్రరావు గారికి ఇస్తే సానుకూలంగా స్పందించి క్లియర్ న్యాయపరమైనటువంటి డిమాండ్. జగ్గారెడ్డి అడిగారు, జగ్గారెడ్డి కూడా న్యాయపరమైన డిమాండ్. తెలంగాణ ఉద్యోగంలో కీలకంగా పనిచేసినటువంటి ప్రొఫెసర్ కోదండరామ్ గారికి ఇచ్చారు. ఆయన కూడా చెప్పాడు పార్టీలకు అతీతంగా చేస్తారు. ఇవాళ పార్టీ రంగు లేదు. నేను తెలంగాణ ఉద్యమకారులు ఉన్నా, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, చాలా మందితో నేను కలిసి పనిచేసిన అందరు మంత్రులతో సంబంధాలు ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రితో కూడా మరి ఇంటి మనిషిలా ఉన్నా. కానీ నేను చేసేది నా జాతి మనుగడ కోసం. అంబేద్కర్ గారు ఒక గొప్ప పదవి చెప్పాడు, ఎప్పుడైతే ఆ కులం అస్తిత్వం కోల్పోతుందో ఆ జాతి మొత్తం దూరం అయిపోతుంది, సమాజానికి దూరం అయిపోతుంది. మన దూరానికి నెట్టబడుతున్నాం. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఎక్కడ పోతున్నాం, రాజకీయంగా లేకపోతే మన ఉనికి ప్రశ్నార్థమైంది. ఎక్కడున్నాం, సేవాపరంగా పోటీ పడుతున్నాం. ఏ సేవాపరంగా పోటీ పడింది, కానీ శాసించే స్థాయిలో ఉండాలి. చిట్ట చివరికి మనం ఏకి వచ్చినాం, రాజకీయాల్లో యాచించే స్థాయికి వచ్చింది. దయచేసి అది గమనించాలన్నటువంటి అవసరం ఉందని చెప్పి ఈ రాజకీయ రణం చేద్దామని చెప్పి వెంకటేశ్వరరావు అన్నాడు. అన్న రణంతో పాటు బేరుంది, సర్దియాత్ర లేదు. 5 ఎవరి శ్రీకృష్ణుడు అడుగుతారు పోయి పాండవుల కోసం న్యాయపరమైనటువంటి డిమాండ్ అడుగుతారు. దానికోసమే ధర్మ యుద్ధం జరిగింది, కురుక్షేత్రం జరిగింది. మేము కూడా అదే అంటాం. ఇవాళ బేరి మోగించడం, సమరానికి సయ్యట్టడం, బేరి వైశాయన మహాత్మా గాంధీ శాంతియుత మార్గంతో చేసిండు. ఆ బేరినే పదం పెట్టడానికి ఎందుకంటే బేరి వైశ్య, ఆయన వైశ్యుడని మనం చెప్పే దాంట్లో దాదాపు 600 నుండి 700 కులాలు ఉన్నాయి. వర్గీకరణ ఉండదు మనకు. దాంట్లో ఆయన బేరి వైశ్యకు సంబంధించినటువంటి కమ్యూనిటీకి సంబంధించినటువంటి మహాత్మా గాంధీ. సరే మనం వైశ్యుడని చెప్పుకుంటాం, ఓవరాల్గా ఏం చెప్తాం, వైశ్యుడని చెప్తాం. మన కాడికి వస్తే ఉపకులం లాగా మనమే ఆర్య వైశ్యం చెప్పుకుంటాం. కాదు, మన వైశ్యం ఇక్కడ ఉన్నటువంటి సీనియర్లు అందరూ చెప్తాం. ఇంటి విధంగా మీరు టీసీ చేయండి, 10వ క్లాస్ చదువుకున్న వాళ్ళందరూ టీసీ చేయండి. టీసీలో మన కులం కాడే ఉంటుంది, ఓసీ వైశ్య ఉంటుంది. దానికోసమే వైశ్య వికాస సమితిని పెట్టినాం, ఆర్య వైశ్య వికాస సమితిని పెట్టలేదు. దానికోసమే వైశ్య హాస్టల్ కాచిగూడలో 85 ఏళ్ల కింద పుత్తూరు సీతగుప్త రాత్రుల్లో పెట్టింది. కేసీ గుప్తా పెట్టి పెట్టిన వాసవి ఎందుకు పెట్టినంటే అమ్మవారి అంశం కోసం. వాసవి అంటే ఒక విజన్ ఉంటుంది, వాసవి అంటే ఒక గౌరవం ఉంటుంది, అమ్మవారి అంశం కాబట్టి. అంటే ఇవన్నీ చేసేటువంటి క్రమంలో మనం అడిగేటువంటి న్యాయపరమైనటువంటి డిమాండ్ 10 డిమాండ్. ఈడబ్ల్యూఎస్ వర్గీకరణ చేయమంటాం, ఇండస్ట్రీ కారిడార్స్ ఉన్నాయి. ఇవాళ అద్భుతంగా ఆసియా ఖండంలో అద్భుతమైనటువంటి ఇండస్ట్రీ ఉన్నటువంటి ప్రాంతము సూర్యాపేట అని చెప్పి చాలా సందర్భాల్లో మీనా సత్యనారాయణ గారికి, సుధాకర్ పీవీసీ పైప్స్ కు అవార్డ్స్ వచ్చినాయి. ఇంత పెద్ద ఇండస్ట్రీస్ నడిపించిన వాళ్ళము, ఆసియా ఖండం మొత్తంలో ఒక గౌరవం ఇచ్చిన వాళ్ళము ఈ మాత్రం రణపేట విజయాలు తెలియమా? అక్కడ చిన్న మైనారిటీ కదా. తెలంగాణ ఉద్యోగంలో కీలకంగా పనిచేసి తెలంగాణ రాష్ట్ర స్థాయిలో పనిచేసి అన్ని ఓవర్పుల్లో ఈ రణపేట విజయవంతం చేసే దాంట్లో మన కులం కోసం అడిగే దాంట్లో ఏ పార్టీ అయితే మనకి ఏం చేసింది ఆ పార్టీని నిక్కచ్చి అడతాం, నిలదీసి అడతాం, నిగదీసి అడతాం. దాంట్లో ఎలాంటి సస్పెన్షన్ మాకు లేదు, మాతో ఏ పని లేదు. నేను టికెట్ తెచ్చుకునేటువంటి పరిస్థితి వస్తే 2022లో ఏ పార్టీకి వెళ్ళినా నేను పోటీ చేస్తా. అసెంబ్లీలో పోతే దాంట్లో ఎప్పుడు ఒక అనుమానం లేదు, పోటీ కూడా. ఎందుకంటే పోటీ కాదని ఎందుకు చెప్తున్నారంటే మీ బ్లెస్సింగ్స్ మాత్రమే, కులానికి సపోర్ట్ మాత్రమే తప్ప నేను అక్కడ పోటీ చేసేటువంటి క్రమంలో ఇంకా 34 అసెంబ్లీలు వెళ్తే, 5 పార్లమెంట్ వెళ్తే 153 స్థానాలు ఉంటాయి. యువకులు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు రాజకీయాలకు వచ్చేటువంటి పరిస్థితులు లేరు, అంతా సాఫ్ట్వేర్ సైడ్ అవుతున్నారు. దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే పెళ్లిళ్ళు అయ్యే పరిస్థితి లేదు. 30 ఏళ్ళు దాకా 30 ఏళ్ళ వరకు పెళ్లి అయితే లేదు. 30 ఏళ్ళు దాకా 23 ఆఫీషియల్ గెజెట్ నేను ఇచ్చారు. ఇస్తే 5 జెడ్పీటీసీలు ఉన్నారు, అంటే 1% ఉన్నారు. కనీసం మన రేపటికాలో 20-25 మంది వస్తే ఒక జెడ్పీటీసీగా గెలిచిందంటే డెఫినెట్ గా ఎమ్మెల్యే టికెట్ కూడా వేస్తూ ఉంటాడు. ఒక మున్సిపల్ చైర్మన్ గెలిస్తే ఎమ్మెల్యే దానికి రెడీగా ఉంటాడు. ఇక్కడ అవకాశం ఉన్నది. 20,000 ఓటర్స్ ఉన్నారని చెప్పి మనమే చెప్తున్నాం. 25 నుండి 30 నియోజకవర్గాల్లో శాసించే స్థాయిలో ఉన్నటువంటి వైశ్య జాతి ఉన్నది. 25 నుండి 30 స్థానాలు ఉన్నాయి. ఒక నల్లగొండ తీసుకోండి, మిర్యాలగూడ తీసుకోండి, ఖమ్మం తీసుకోండి, కోరుపల్లి తీసుకోండి, జగిత్యాల తీసుకోండి, వనపర్తి తీసుకోండి, కామారెడ్డి తీసుకోండి, సిద్దిపేట తీసుకోండి. ఇవన్నీ కూడా 20-25 ఓటర్లు శాసించేటువంటి స్థాయిలో ఉన్న మన వైశాఖ జనాభా ఉన్నది. దాని కాడ తీసుకోండి. ఒక కోదాడ టౌన్ లోనే 10,000 ఓటర్స్ ఉన్నారు. అంటే టౌన్లలో మంచిర్యాలలో ఉన్నారు. 25 నుండి 30 శాసనసభ స్థానాలలో మనం కీలకంగా పనిచేస్తున్నప్పుడు వారు వన్ సైడ్ అని చెప్తారు కదా, ఆ వన్ సైడ్ అయ్యేటువంటి పరిస్థితి మనకు ఉన్నది. కాబట్టి దయచేసి మిత్రులారా మీరు ఆలోచించి రాజకీయ రండి. గతంలో వైశ్య గర్జన చేసినాం. ఇదే కాకుండా మన మీద ఒక భౌతికమైనటువంటి కాకుండా లిటరీ పరంగా దాడి జరిగింది. ఏమని కంచేయాలనేటోడు ఒక పుస్తకాన్ని రాసి కోమాటోలు స్మగ్లర్. మరి ఇక్కడ కూడా చాలా మంది కోదాడలో అత్యధికంగా బైక్ ర్యాలీ తీసిందంటే నేను రాష్ట్రం మొత్తం చూసిన కోదాడలో బైక్ ర్యాలీ అద్భుతంగా తీసింది. దాని తర్వాత అన్ని దిక్కులు జరిగింది. కానీ వాడు ఏమన్నాడు, మీ దాంట్లో చదువుకున్న ఉంటే మేధావులు ఉంటే పుస్తక రూపమైన జవాబు చెప్పండి అని భౌతిక దాడుల గురించి మాట్లాడదని చెప్పాడు. ఎస్, మా దాంట్లో వాళ్ళు చాలా మంది విద్యులు ఉన్నారు, జైని మల్లయ్య లాంటి ఉన్నారు, నీలా జంగయ్య అంటారు ఉన్నారు, రావికంటే రావి అంటారు, కవులు చాలా మంది ఉన్నారని చెప్పి వారితో పాటు ఒక పుస్తకాన్ని రాసి వైశ్యుల సామాజిక సేవకులు అని చెప్పి బుక్ రిలీజ్ చేస్తే నా మీద నేనున్నా ఏమన్నా
ప్రేమ్ ఉన్నాడు, ఇంకా ఆర్బిటి అని 5 మీద కేసులు పెట్టిండు ఉస్మానియా పోలీస్ స్టేషన్. ఆ కేసులకి పేపర్లే ఈ పుస్తకాన్ని తీసుకుపోయి టీజీ వెంకటేష్ గారికి ఇస్తే ఐవీఎఫ్ నుండి ఆయన సుప్రీంకోర్టులో కేసు ఇచ్చిండు. మేము ఇచ్చినటువంటి ఇన్పుట్స్ ఆ రోజు మా దాంట్లో ఉన్నటువంటి సముద్రాల రమేష్ లీగల్ అడ్వైజర్, మెయిన్ ఉన్నటువంటి మా వైశ్య వికాస్ ముందు నుండి అండా ఉన్నటువంటి మన భరతన్న సోమ భరత్ కుమార్ గారు, రాజగోపాల్ ఇప్పుడు ఉన్నటువంటి ఖమ్మం జడ్జి, ఆయన అందరూ డ్రాఫ్టింగ్ చేసి ఆయన మీద కేసు ఇచ్చారు. అంటే ఎక్కడ కూడా వెనక దగ్గరే ఆయన పుస్తకాలు కదా, ఆయన ఎక్కడ కూడా దగ్గర రానిలే. టీవీ డిబేట్లో కూడా కనీసం లైవ్ వచ్చిన ఒక్క డిబేట్గా వచ్చాడు, అది కూడా మధ్యలో వెళ్ళిపోయాడు. అంటే ఆ రకమైనటువంటి దాడి జరుగుతుంది. మనకు తెలియకుండానే వాళ్ళ దాంట్లో వర్గాలు చేస్తారు, మనకు తెలియకుండానే వారి వర్గం వీరి వర్గం అని వాళ్ళే డివైడ్ చేస్తారు. మనం ఏమనుకుంటాం, ఎవడు ఎమ్మెల్యే ఉంటే మనం ఉంటే మన వర్గం అనుకుంటాం. కానీ మనని తెలియకుండా మన చరిత్రని కానీ తెలియకుండా మనని పార్టిషన్ చేస్తుంటాం. ఆ పార్టిషన్లో మనం బలికాసు కావద్దు. పార్టిషన్ ఉండడం తప్పలేదు, కానీ మనమంతా ఒకటి ఉండాలి, సంఘటితమై పోరాడాలి. ఎస్ అక్కడికి వచ్చినప్పుడు పార్టీ ఏదైనా ఉండొచ్చు, కానీ కులానికి వచ్చినప్పుడు జాతీయ వివక్ష గురవుతున్నప్పుడు మనం అందరం కలిసి పనిచేయాలి. మహాత్మా గాంధీ గురించి చెప్తాం మనం, ఆయన దేశ స్వాతంత్రం కోసం పనిచేసే తప్ప కమ్యూనిటీ కోసం చేయలేదు. పొట్టి శ్రీరాములు సంయుక్త రాష్ట్రం కోసం, తెలుగు వారి కోసం, ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం, ఆయన రాష్ట్రం కోసం 56 రోజులు బలిపేశ్వరుడు బలిదానం ఇచ్చింది తప్ప కులం కోసం చేయలేదు. కులం కోసం పనిచేసేటువంటి వ్యక్తులు వచ్చిన మీ బిడ్డగా ఆదరించండి, మీ నల్లవన్న బిడ్డగా ఆదరించండి, మీలో ఉన్న ఒక తమ్ముడిగా ఆదరించమని చెప్పి నేను వచ్చిన. దేనికోసం వచ్చిన నేను చందన కోసం రాలేదు. రణబెరిని మన జాతి ఐక్యత కోసం కాపాడే దాంట్లో రాష్ట్రం మొత్తం వినిపించాలి, రాష్ట్ర నాయకులకు వినిపించాలి, జాతీయ నాయకులకు వినిపించాలి అనే ఉద్దేశంతో వచ్చిన. గతంలో చాలా మంది జడ్పీటీసీ చేసిన వాళ్ళు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఇద్దరు పిచ్చిన పోస్టులు, మిగతా 12 పోస్టులు ఇస్తే 10 పోస్టులు అన్ని ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళకి ఇచ్చింది. ఆంధ్రలో ఐక్యత ఎందుకు ఉంది? అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ కావచ్చు, అక్కడ ఏ పాటన అరే ఒక లేడీ ద గ్రేట్ పర్సనాలిటీ పద్మశ్రీ చిరంజీవి గారిని బంగారు హుషారాన్ని ఓడగొట్టింది. అంటే మనం ఎక్కడ ఈడ శాసించలేమా? మన టికెట్ సూర్యాపేట శాసించలేమా? గోదావరి శాసించలేమా? మిర్యాలగూడ శాసించలేమా? మిర్యాలగూడ మన టికెటే కదా అది. 30,000 సామాజిక వర్గం ఉన్నటువంటి ఓటర్స్ ఉన్నటువంటి పెద్ద కాన్స్టిట్యూన్సీ. మన ఎల్పీ నగర్లో 50,000 మంది ఓటర్స్ ఉన్నారు వైశ్య కమ్యూనిటీకి సంబంధించి. 100% కాదు 1000% మేము గెలిచేవాళ్ళం. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో మాకు టికెట్ రాలేదు. కానీ అడిగేయడానికి మాకు కులం లేదు, ఎవరు లేదు, కుల సపోర్ట్ లేదు, కుల సంఘ నాయకులు ఎవరు రాలేదు. ఎవరి కాదు మేము టీఆర్ఎస్ అంటే వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళే వాళ్ళు వచ్చి ప్రభుత్వ దగ్గర కంట్రోల్ చేసుకొని కార్పొరేషన్ చైర్మన్ తీసుకున్నారు. మన కాంగ్రెస్ పార్టీ దగ్గర మన కంట్రోల్ వస్తుంది. నేను దాని కూడా తప్పట్లేదు. దేశ్ నువ్వేమైనా కులంలో కనీసం ఒకటి పెద్ద సంతోషపడతావు. నాకు వ్యతిరేకమైన నేను చెప్పట్లేదు, కులం కోసమే పనిచేస్తున్నాను. కాబట్టి కులం కోసం చేసేటువంటి క్రమంలో 10 డిమాండ్ అవుతున్నావు. ఇండస్ట్రియల్ కారిడార్లో 25% అడుగుతున్నావు. విదేశీ విధానంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు 10 లక్షల వరకు ఎలాంటి రుణం గ్యారెంటీ లేకుండా రుణం ఇస్తారు. మా పిల్లలకి ఇవ్వటం, ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళకి ఇవ్వటం. ఇంకోటి ఏమంటాం, అంతిమంగా ఒకటే అడుగుతున్నాం, మేమెంతో మాకు అంతం. మీ లెక్కల ప్రకారం 3% ఉంటే 3% వాటా మాకు, 2% ఉంటే 2% వాటా, 1% ఉంటే 1% వాటా. ఆ వాటా తెచ్చమని చెప్తున్నాం, దానికి వర్గీకరణ చేయమంటాం. ఇట్లాంటి డిమాండ్స్ పెట్టి మీ దగ్గరకు వచ్చిన మిత్రమా అందరూ కూడా దయచేసి దీన్ని ఒకసారి స్టడీ చేయండి. నేను చెప్పినటువంటి డిమాండ్లలో తప్పు ఉంటుంది, కరెక్షన్ కోసం అవకాశం ఇవ్వండి. 2-3 డిమాండ్లు చెప్పండి, దాన్ని వేదిక మీద చెప్పడానికి. ఎందుకంటే ఏం చేస్తే బాగుంటుంది. నేను ఒకటి ఎగ్జాంపుల్ చెప్పిన కమలాకర్ అన్న, మీ దాంట్లో డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ రికాన్ రీజనల్ కాన్ఫరెన్స్ చేస్తారు కదా, అలా ఫుల్ హంగామా ఉంటుంది. తప్పట్లు తాళాలతో బాగా భద్రతలతో చేస్తారు కదా, కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడతారు. మీ లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలని చెప్పండి. సూర్యాపేట నుండి 125 కిలోమీటర్ల అతి దగ్గర ఉన్నటువంటి హైదరాబాద్ కు మీ వాణిపేట ఉమ్మడి నల్లగొండ జిల్లా వైశ్య శంకారావం కనుక ఆ రోజు గంజిరాయమని గుర్తు ఆందోళన చేస్తే గంజిరాయములు ఎవరు నాకు తెలియదు. బట్ట బ్యానర్ ఉన్నప్పుడు చైతన్యంలో నేను రసన పోసిన డ్రమ్ములలో రసన పెట్టి బట్ట బ్యానర్లు మేమే కట్టుకున్నాం, పోస్టర్లు మేమే అతుకు పెట్టుకున్నాం. నేను 25 ఏళ్ళ కిందంటే నాకు అప్పుడు 30 సంవత్సరాల వయసు, నాకు అప్పుడు ఎవరో తెలియదు. ఇంకొక నేపథ్యం చెప్తున్నా, నల్గొండ జిల్లాలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో సుధా బ్యాంకు మంచి గౌరవప్రదం ఉంది. సుధా బ్యాంక్ పెట్టిన తర్వాత నీలగిరి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అని నేను నల్గొండలో కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్. నేను కనిపిస్తే అనిపించు కానీ నేను కూడా చాలా చేసినా, ఉద్యమాలు చేసినా, జైల్లో పోయినా, అన్ని రకాల దేనికైనా అన్నిటికీ తయారుగా ఉన్నటువంటి వ్యక్తులు. కాబట్టి అన్ని పార్టీలతో తెలుసు, అన్ని పార్టీలో ఉన్నటువంటి కవులు కళాకారులు ప్రజా సంఘాలతో కలిసి పనిచేసిన ప్రజా సంఘాల వాళ్ళందరూ కూడా పిలుస్తున్నాం, అన్ని పార్టీల వాళ్ళు పిలుస్తున్నాం. ఆ స్టేజ్ అద్భుతంగా ఉంటుంది. ఇక్కడికి ఇచ్చేసినటువంటి వాళ్ళందరూ కూడా వారి గారికి ఉన్నటువంటి పదవుల ప్రకారం కూడా వేదిక మీద కూడా మనకు అవకాశం కల్పిస్తారు. దాంట్లో ఎలాంటి సెసపిషన్లు మాకు వేరే తారతమ్య భేదాలు లేవు, అందరూ మనమే. అందులో నేను మీ వాళ్ళు చెప్పడం కోసం వచ్చిన సూర్యాపేటకు వచ్చిన అత్యధికంగా ఆ రోజు 25 ఏళ్ల కింద అవేర్నెస్ లేదు. అవేర్నెస్ లేనప్పుడే అంత అద్భుతంగా శంకారావాన్ని
నిర్మాణం జరిగింది. శంకరాబాద్ విజయవంతం చేస్తారు. నల్గొండ జిల్లా మొదటి ర్యాంకులో వచ్చింది. ఇప్పుడు కూడా ఏమంటే మా స్వాతంత్రం నేను నల్గొండ జిల్లానే కాబట్టి సూర్యాపేట జిల్లా అని చెప్పి ఆయన బైఫర్కేషన్ చేసిన ఉమ్మడి నల్లగొండ జిల్లాకి వెళ్ళి అత్యధికంగా కనీసం 10,000 మందికి తగ్గకుండా ఉమ్మడి నల్లగొండ జిల్లాకి వెళ్ళి వస్తే కానీ వన్ సైడ్ అయిపోయినట్టు వారు సౌత్ తెలంగాణ చాలా విప్లవాల కిల్ల, దక్షిణ తెలంగాణ ఉత్తర తెలంగాణ మనం చెప్తాం. దక్షిణ తెలంగాణకు చాలా ప్రాముఖ్యత ఉన్నది. సో వెనుకబాటుకు గురైనటువంటి నేల, ఒక మారోజు వీరన్న లాంటి ఇక్కడ పుట్టినటువంటి గడ్డ, ఉద్యమాలకు నిలయమైనటువంటి నల్గొండ జిల్లా. ఓ విమలకు కావచ్చు, మారోజు వీరన్న కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో బలిదానమైనటువంటి సోదరుడు శ్రీకాంతాచారి కావచ్చు, ఇంత ఆత్మాత్మ జరిగినటువంటి ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యం తెలంగాణ సాయుధ పోరాటంలో కీలకంగా పనిచేసినటువంటి రావు నారాయణ రెడ్డి నెహ్రూ కంటే ఓట్లకి వచ్చినటువంటి చరిత్ర కలిగినటువంటి జిల్లా కాబట్టి మన జిల్లా శాసించే విధంగా వైఎస్ రాజకీయాల్లో అత్యధికంగా మంది వస్తారని చెప్పి వైఎస్ జనాభా వస్తారని చెప్పి మీ ఇంట్లో పెళ్లి అనుకోండి, మీ ఇంట్లో దావత్ అనుకోండి, మీ ఇంట్లో కార్యం అనుకోండి, మీరు ఇంకొక ఇంటికన్నా కార్యానికి వెళ్తారని చెప్పి హైదరాబాద్ పిక్నిక్ అలాంటి ఆ రోజు ఆదివారం దయచేసి అందరు షాపులు పనిచేసి తప్పకుండా వస్తారని ఆశిస్తూ 27వ తారీఖు నుండి 3వ తారీఖు వరకు వైఎస్ రాజకీయ పేరు పోస్టర్ మీ వాట్సాప్ లో పెట్టుకొని ఒక 1 వీక్ వరకు కనీసం దాని ద్వారా భావవ్యాప్తి జరుగుతుంది. ఆ భావవ్యాప్తి ద్వారా మనం ఏం చేస్తామంటే పక్కోడో చూస్తాడు, వేరే కొనుగోడు చూస్తాడు, వాడు చూసినప్పుడు అడుగుతాడు ఇదే పోస్టర్ పెట్టారా అంటే ఎస్ మేము గర్జించడానికి పోతున్నాం, రాని పేరుపోతున్నాం, సంధి కోసం పోతున్నాం, ప్రతి పార్టీని అప్పీల్ చేస్తున్నాం. ఒకవేళ కనుక మీరు పార్టీ వాళ్ళు మీరు ఇవ్వకపోతే మాకు కడాక చూపిస్తాం, ఓడగొట్టేదాకా కూడా కీలకంగా పనిచేస్తాం, హెచ్చరిక కోసం కూడా పోతున్నాం చెప్పడంలో ఆ సభను విజయవంతం చేసేదాకా మీరు కీలకంగా పనిచేస్తారని ఆశిస్తూ అడగగానే మా వెంకటేశ్వర గారు జిల్లా అధ్యక్షులు గారు ఈ సమయాన్ని కేటాయించి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా అంటే సమయభావం అనుకోవచ్చు, నాకు ఉన్నటువంటి వ్యక్తిగత పరిచయాలు తక్కువ ఉండొచ్చు, అందరూ కూడా వచ్చినందుకు ఆ అమ్మవారి ఆశీస్సులు చూపించి మీ అందరూ ఆశీస్సులు చూపిస్తారని ఆశిస్తూ వైఎస్ రాజకీయ పెద్ద ఎత్తున విజయవంతం చేస్తారని నమస్కరిస్తూ